ज्ञानाञ्जनाशलाकया चक्षुरोन्मिलितं येन तस्मै श्री गुरवे नमः। चैतन्या मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकं। वन्देऽहं श्रीगुरौ श्रीयुतामलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं जातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पदान् सहगणा ललिता श्री विशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते। तप अंगी राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते देवी नमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे रामा राम राम। ओम नमो भगवते वासुदेवाय। ओम भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमः नरं चैव नरोत्तमं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया। भागवती उत्तम श्लोके भक्तिर्भवती नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंद गोपकुमार धन्याय कृष्ण प्रेम प्रदायते। कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। नमः पंकज नमः पंकज नेत्राय नमस्ते पंकजांग्र्ये। नमो ब्राह्मण्याय देवाय गो ब्राह्मण्याय हिताय च जगत हिताय कृष्णाय गोविंदाय नमो नमः। नमः ओम विष्णुपदाय कृष्ण पृष्ठाय भक्ति वेदांता स्वामी निति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे रामा राम राम हरे हरे। हे गिरिं कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानंद माधवं श्री चैतन्य सर्वावस्थगतो पुवा यस्मरेति पुंडरीकाक्षं स बाह्याभ्यन्तरशुचिः। श्री विष्णु श्री विष्णु श्री विष्णु। हरे कृष्ण। Hare Krishna. How is everybody?
ఎలా ఉన్నారమ్మా అందరూ? బాగున్నాం ప్రభుజీ. మధ్యలో ఒక వారం బ్రేక్ వచ్చింది. సో లెట్స్ ట్రై టు క్యాచ్ అప్ ఆన్ ది భగవద్గీత. మూడో అధ్యాయంలోకి వచ్చాము. సెకండ్ చాప్టర్ గీతాసారం కంప్లీట్ చేసుకున్నాం. సో గీతాసారం అని ఎందుకన్నామంటే భగవద్గీతలో ఉన్న అన్ని అంశాలు అందులో మనకు కనబడుతుంటాయి. అయితే రెండో అధ్యాయంలో ఎక్కువగా ఆత్మతత్వం చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తో పాటు కర్మకాండ, కర్మయోగాన్ని బుద్ధితో జోడించి భక్తి యోగం వైపు ఎట్లా తీసుకువెళ్లాలో చెప్పుకొచ్చారు. అట్లాగనే త్యాగం ఏంటి, ఎట్లాగా దేనిని త్యాగం చేయాలి, కర్మ ఫలానికి త్యాగం చేయాలి తప్పితే కర్మను త్యాగం చేయడం కాదు అని చెప్పుకొచ్చారు. దాన్ని ఎందుకు గీతాసారం అన్నారంటే ఇంచుమించుగా మిగతా చాప్టర్ లో చెప్పిందంతా కూడా అక్కడ చాలా మటుకు మనకు కవర్ అవుతుంది. మళ్ళీ అందులో ఆ కర్మయోగాన్ని సెపరేట్ గా మళ్ళీ మనం మూడో అధ్యాయంలో చూస్తాము. కర్మని ఎట్లా భక్తి యోగం వైపు వెళ్ళాలి. సో భగవంతుడు రెండో అధ్యాయంలోని చివరికి వచ్చేసరికి ఎక్కువ బుద్ధి గురించి మాట్లాడారు. బుద్ధి అయితే మనము బుద్ధి మీద ఫోకస్ పెట్టాలా, అంటే బుద్ధి అంటే జ్ఞానం, శాస్త్రం మీద ఫోకస్ పెట్టాలా, కర్మ చేయాలా, జ్ఞానమా కర్మ, ఈ రెండింటి గురించి అర్జునుడు అడిగే ప్రశ్నతోని మూడో అధ్యాయం స్టార్ట్ అవుతుంది. అర్జునుడు త్యాగం చేయాలా లేదా కార్యం చేయాలా? ఎప్పుడైతే బుద్ధి శాస్త్రం జ్ఞానం వైపు వెళుతుందో మరి త్యాగం చేయాలి కదా, కర్మను పక్కన పెట్టేసి జ్ఞానం వైపు వెళ్ళడమా, లేదా కర్మను ఆచరించడమా, కర్మ యోగాన్ని ఆచరించడమా? ఈ రెండు ప్రశ్నలతోని అర్జునుడు అడిగిన ఈ రెండు ప్రశ్నలతో అధ్యాయం స్టార్ట్ అవుతుంది. జనరల్ గా కూడా మన ప్రతి అధ్యాయం కూడా అర్జునుడు అడిగిన ప్రశ్నలతో స్టార్ట్ అవుతుంటుంది. 700 శ్లోకాల్లో ఎక్కడెక్కడ అర్జునుడు ప్రశ్నలు అడిగాడో దానికి శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన సమాధానాన్ని బట్టి అది ఒక చాప్టర్ కింద డివైడ్ చేయడం జరిగింది. సో సో ఈ రెండిట్లోని ఏది జనరల్ గా చాప్టర్ అన్నది మనకి ఒక సీక్వెన్షియల్ ఫ్లో లో ఉంటుంది. కానీ ఈ పర్టికులర్ చాప్టర్ కొంచెం ఒక రెండు పార్ట్స్ కింద విడుతూ ఉంటుంది. అర్జునుడు త్యాగము కరెక్టా కార్యము కరెక్టా అని అడిగిన దానికి భగవంతుడు 3 నుంచి 16 శ్లోకాల్లోని జ్ఞానయోగము తాలూకా అంశాలు చెప్పుకొస్తారు. జ్ఞానయోగము అనగా త్యాగం అన్నది కఠినమైనది, అంటే కర్మత్యాగము కఠినమైనది. అందుచేత కర్మత్యాగం కఠినమైనది అంటే అందులో నిలబడడం కష్టము. కర్మ లేక చేయకుండా కర్మని అకామ కూర్చోవడం కష్టము. అందుచేత అనాసక్తితో కూడిన నిర్దేశించిన కార్యం నిష్కామ కర్మయోగానికి అర్జునుడికి శ్రేయస్కరము అని చెప్పి భగవంతుడు 3 నుంచి 16 శ్లోకాల్లో చెప్తారు. అయితే అది మళ్ళీ 17 నుంచి 35 శ్లోకాలకు వచ్చేసరికి అర్జునుడు త్యాగానికి అర్హుడైనప్పటికీ కూడా ఒక మంచి ఉదాహరణ చూపించటకు, అంటే ప్రజలకు ఒక ఉదాహరణ చూపించటకు, తను క్షత్రియుడు ధర్మాన్ని ఎట్లా అనే ఉదాహరణ చూపించటకు నిష్కామ కర్మయోగాన్ని మార్గాన్ని అనుసరించాలి అని చెప్పి భగవంతుడు చెప్పుకొస్తారు. అయితే ఏది ఏమైనా సరే, ఏ పాత్ర తీసుకున్నా సరే, జ్ఞానమైనా కర్మ అయినా సరే, యోగ మార్గం అంటే భగవంతునితో బంధం ఏర్పడే మార్గానికి కామము బద్ధ శత్రువు, అంటే కోరిక శత్రువు అవుతుంది. అది ఆధ్యాత్మిక బుద్ధి ద్వారా జయించగలగాలి. సో ఏదేమైనా సరే అది ఫైనల్ గా భక్తిలోకి ఎంటర్ అవ్వగలగాలి. ఆధ్యాత్మిక ఫిలాసఫీలోకి, ఆధ్యాత్మిక చింతనలోకి ఎంటర్ అయినప్పుడు, ఆధ్యాత్మిక చింతనగా కన్వర్ట్ అయినప్పుడు అది భగవంతునితో యోగాన్ని ఏర్పరుస్తుంది అని కన్క్లూజన్ తోని 36 నుంచి 43 శ్లోకాలు చెప్పుకొస్తారు. సో 3.1 శ్లోకం దగ్గర నుంచి మొదలు పెట్టుకుందాం. అర్జునం వాచ జాయసి చేత కర్మణస్తే మతా బుద్ధి. మీ వాయిస్ రావట్లేదు ప్రభుజీ, నాకేనా మరి అందరికీ తెలియదు. ఇందాక కూడా 2-3 సార్లు కట్ అయింది. అవును, లైట్ గా కట్ అవుతుంది, బ్రేక్ అవుతుంది ప్రభుజీ. అవుతుందమ్మా. ఇప్పుడు బాగా కొంచెం ఎక్కువ కట్ అయింది. ఇందాకైతే మధ్యలో అవుతారైతే శ్లోకాన్ని చదవండి. అర్జున ఉవాచ జ్యాయసి చేతర్మణస్తే
మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. అనువాదము. అర్జునుడు పలికెను, ఓ జనార్దన, కేశవ, కామ్య కర్మము కంటెను బుద్ధియే ప్రశస్తమని నువ్వు భావించినచో నన్ను ఇట్టి ఘోరమైన యుద్ధమునందు ఎందులకు నియోగింప కోరుచున్నావు? అర్జున said, ఓ జనార్దన, ఓ కేశవ, why do you want to engage me in this ghastly warfare if you think that అది కిందది కట్ అయినట్టుంది కొంచెం. ఇంటెలిజెన్స్ ఇస్ బెటర్ దెన్ ఫ్రూటీ వర్క్. జనార్దన, ఓ కేశవ, వై డు యూ వాంట్ టు ఎంగేజ్ మీ ఇన్ దిస్ hastily warfare if you think that intelligence is better than fruitive work? నువ్వు కామ్య కర్మము కంటేను బుద్ధియే ప్రశస్తమని నీవు భావించినచో నన్ను ఇట్టు ఘోరమైన యుద్ధమునందు ఎందులకు నియోగింపగోరుచున్నావు? సో అర్జునుడు మనకి కృష్ణుడు ఆఖరి శ్లోకాల్లోకి వచ్చేసరికి బుద్ధి గురించి మాట్లాడతారు, బుద్ధి యోగము గురించి మాట్లాడారు. సో మరి నువ్వు బుద్ధికి అంత ఇంపార్టెన్స్ చేయిస్తున్నావయ్యా అని ఇంకా కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. ఇటువంటి కర్మతోని నన్ను ఎందుకు ఈ కార్యానికి, ఇటువంటి ఘోరమైన కర్మకు, మళ్ళీ అది మంచి కర్మ అంటే ఇంతమందిని చంపే కర్మ కార్యానికి ఎందుకు నన్ను ప్రేరేపిస్తున్నావు అని అడుగుతున్నాడు. దీనికి శ్రీల ప్రభుపాదుల వారు భాష్యం చూద్దాం. దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు తన ఆప్తమిత్రుడైన అర్జునుని భౌతిక దుఃఖ సాగరం నుండి తరింపుజేయ ఉద్దేశంతో ఆత్మ యొక్క నిజస్థితిని గడిచిన అధ్యాయం నందు మిక్కిలి స్పష్టముగా వివరించారు. అందులో ఆత్మానుభూతి మార్గము అయిన బుద్ధి యోగము లేదా కృష్ణ చైతన్యమును ఆదేశింపబడింది. కొన్నిసార్లు కృష్ణ చైతన్యము జడత్వమని అనగా కర్మ సన్యాసమని తప్పగా భావింపబడు. అట్లు తప్పగా భావించిన వాడు శ్రీకృష్ణ భగవానుని పవిత్ర నామమును జపించుచు పరిపూర్ణ కృష్ణ చైతన్యవంతుడగుటకు ఏకాంత ప్రదేశం తరలిపోవచ్చు. కానీ భక్తి, కృష్ణ చైతన్య భక్తి తత్వమున సంపూర్ణ శిక్షణను పొందనిదే ఎవరు ఏకాంత ప్రదేశమున కృష్ణనామ జపము చేయుట వాంఛనీయము కాదు. అంటే పూర్తిగా కర్మయోగం చేసి జ్ఞానముతోని నేను వెళ్ళి తపస్సు చేసుకుంటాను అనుకుంటే దానికి అది సరైన స్థితిలోని నిలబడడం కష్టము అని చెప్పుకొస్తున్నారు. అట్టి కార్యము ద్వారా కేవలం అమాయక జనుల నుంచి భక్తి ప్రశంసలు మాత్రమే మానవునికి లభించాయి. అర్జునుడు కూడా కృష్ణ చైతన్యము, బుద్ధియోగము లేక ఆధ్యాత్మిక జ్ఞాన పురోగతి అనగా క్రియాశీలక జీవనం నుండి విరమించి ఏకాంత ప్రదేశంలో తపోధ్యానములు ఆచరించటి అని భావించాడు. మరో విధముగా చెప్పవలన కృష్ణ చైతన్యము నెపముతో అతడు యుద్ధము చేయుట నుండి నేర్పుగా తప్పించుకొనదలిచాడు. కానీ అతడు ఉత్తమ సాధకుని వలె అతని విషయమున తన గురువైన శ్రీకృష్ణ భగవానునికి విన్నవించి ఉత్తమ మార్గమును గూర్చి అతనిని ప్రశ్నకు సమాధానముగా శ్రీకృష్ణ భగవానుడు కర్మయోగను లేదా కృష్ణ చైతన్యముతో చేయు కర్మ విధానమును గూర్చి ఈ తృతీయ అధ్యాయం నందు విపులముగా వివరించను. సో చాలా మందిని చూస్తుంటాం అన్నమాట. కూర్చుని నేను ఐసోలేషన్ లో కూర్చుని తపస్సు చేసుకుంటాను, అదే నాకు సుఖము అనుకున్న భావంలో ఉంటారు. అయితే దానికి కూడా సరైన ఫౌండేషన్ లేకుండా వెళ్ళి చేసుకుంటే అందులో నిలబడడం కష్టమయ్యా అని ప్రభుపాదులు వారు చెప్తున్నారు. ఏమని అడిగారు? జనార్దన అంటే బుద్ధి కింద ఇక్కడ చూపించుకొచ్చారు. బట్ చాలా చోట్ల మనకి సంస్కృత శ్లోకంలో బుద్ధి యోగము, బుద్ధి అనగా ప్రభుపాదుల వారు దానికి భక్తి కింద అనువాదిస్తూ ఉంటారు. అంటే భగవద్గీతలోని చివరికి వచ్చేసరికి భగవంతుడు ఏం చెప్పుకొస్తారు? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. ఎన్ని నేర్చుకున్నా ఏమి చేసినా సరే చివరికి నువ్వు భక్తి మార్గంలోని నన్ను చేరవయ్యా అని చెప్పుకొస్తారు. సో ఆ కన్క్లూజన్ అది చివరిలో ఉన్న శ్రీకృష్ణ భగవానుడు ప్రత్యేకంగా అది మొదట్లో చెప్పకపోయినా సరే ప్రభుపాదుల వారు మొదటి నుంచి కూడా ఆ చివరి కన్క్లూజన్ వైపు నడుపుకుంటూను మనకి భావాన్ని కానీ భాష్యాన్ని కానీ చెప్పుకుంటూ రావడం జరుగుతుంది. అయితే ఈ రెండు శ్లోకాలు అర్జునుడు అడిగిన ప్రశ్నలు
సో ఈ రెండు కలిసి చూసి మళ్ళీ డిస్కస్ చేసి 3వ శ్లోకం నుంచి శ్రీకృష్ణ భగవాన్ చెప్పిన భావాన్ని గురించి డిస్కస్ చేద్దాం. 2వ శ్లోకం ఎవరు చదువుతారమ్మా? కెన్ సంబడి రీడ్ ఇట్ ఫర్ మీ? చదవనా అమ్మా? హరే కృష్ణ. 2వ శ్లోకం. వ్యామిశ్రేణేన వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం. అనువాదము. అనేక అర్థములు కలిగిన నీ బోధనలచే నా బుద్ధి మోహము నొందినది. అందుచే నాకు ఏది అత్యంత శ్రేయోదాయకమో దయ ఉంచి నిశ్చయముగా తెలుపుము. హరే కృష్ణ. సో చెప్పిందంతా అనేక అర్థములు కలిగిన నీ బోధనలతో నా బుద్ధి మోహము పొందింది. ఇప్పుడు నాకు ఎటువైపు వెళ్ళాలి అన్నది తెలియట్లేదు. శ్రీకృష్ణుడు డైరెక్ట్ గా కాకపోయినా కొన్ని శ్లోకాల్లో చెప్పుకొచ్చారు, యుద్ధం చేయవయ్యా అని. ఐ థింక్ 2:30 దగ్గర ఎక్కడో ఒక శ్లోకం, దట్స్ ద లాస్ట్ శ్లోకం ఆయన యుద్ధం గురించి మాట్లాడింది. ఆ తర్వాత అక్కడి నుంచి బుద్ధి గురించి కర్మ గురించి చెప్పుకొస్తూ ఉంటారు. సో మళ్ళీ అర్జునుడు అడిగిన ముందు శ్లోకానికి కంటిన్యూషన్ అయింది. నువ్వు చెప్పిందంత ఈ బోధనలో నా బుద్ధి మోహానికి గురవుతుందయ్యా. అందుచేత నాకు ఏది కరెక్టో ఏది శ్రేయస్కరమో నాకు తెలియట్లేదు. దయవుంచి నిశ్చయముగా తెలుపుము. నువ్వు అన్కన్క్లూజివ్ గా చెప్పుకుంటూ వస్తున్నావు. బుద్ధి యోగం అన్నావు కాసేపు, కర్మ అన్నావు కాసేపు, నిష్కామ కర్మ అన్నావు. వీటన్నిటితోని నేను మరింత కన్ఫ్యూజన్ అవుతున్నాను తప్పితే కన్క్లూజివ్ గా ఇది నాకు కరెక్ట్ అనేది నాకు అర్థం కావట్లేదయ్యా అని మళ్ళీ అర్జునుడు అడుగుతున్నాడు. దీనికి శ్రీల ప్రభుపాద వారి భాష్యం చూద్దాం. భగవద్గీతకు ఉపోద్ఘాతముగా అధ్యాయంలో సాంఖ్యయోగము, బుద్ధి యోగము, బుద్ధి చేత ఇంద్రియముని నిగ్రహించుట, ఫలాపేక్ష రహిత కర్మము, ప్రారంభ దశలో గల సాధకుని స్థితులన్నిటి వివిధ విషయములు వివరింపబడినవి. కానీ అవన్నీ ఒక క్రమ పద్ధతిలో వివరింపబడలేదు. కానీ వాని అవగాహనకు మరియు కార్యాచరణ కొరకు ఒక క్రమ పద్ధతి అవసరమై ఉన్నది. కనుకనే అర్జునుడు బాహ్యమునకు అస్పష్టముగా గోచరించే ఆ విషయమును స్పష్టము చేయగోలేదు. తద్వారా సాధారణ వ్యక్తి కూడా ఎటువంటి మనోకల్పనలు మరియు వ్యతిరేక వివరణలు లేకుండా అంగీకరించే అవకాశం కలుగును. తన పదప్రయోగము చే అర్జునునికి కలత కలిగించు ఉద్దేశము శ్రీకృష్ణ భగవానికి లేకున్నను, కృష్ణ చైతన్యం అనగా క్రియారహితమో లేక క్రియాశీలక సేవయో అర్జునుడు ఎరుగులేకపోయాడు. అట్లా చెప్పవలనగా అర్జునుడు తన ప్రశ్నల ద్వారా భగవద్గీత రహస్యమును తెలుసుకొనుగోరు శ్రద్ధావంతులైన అభ్యాసకులందరి కొరకు కృష్ణ చైతన్య మార్గమును సుగమము చేయుచున్నాడు. సో the whole life does not stop with one act basically, right? కేవలము ఈ యుద్ధముతో అర్జునుడి జీవితం ఎండ్ అయిపోదు. తర్వాత యుద్ధం గెలిస్తే ఒకటి, యుద్ధం గెలవకపోతే ఒకటి. అర్జునుడి జీవితమేనే కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఏ ఒక్క సంఘటనతో జీవితం ఎండ్ అవ్వదు, మరణంతోనే జీవితం ఎండ్ అవ్వదు అని మనం గ్రహించాం. సో మరి మరణాన్ని మించి అంటే లాంగ్ టర్మ్ థింకింగ్ ఎలా ఉండాలి, అసలు మన ఆలోచన ఎట్లుండాలి అన్న విషయాన్ని అర్జునుడు మరింత కన్ఫ్యూజ్ అవుతున్నాడు. ఇప్పుడు శ్రీకృష్ణ భగవాన్ ఏం చెప్పుకొచ్చారు? ఆత్మకి చావు లేదు, శరీరం మాత్రమే చనిపోతుంది, ఆత్మ మరో శరీరాన్ని తీసుకుని వెళుతుంది. అంటే మరి ఇట్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ ద వార్, కేవలం యుద్ధము గురించే కాకుండా దానికి అతీతముగా దానికి బియాండ్ దట్ కృష్ణుడు అర్జునుడు ఎట్లాగా ఆలోచించాలి నేను అన్న భావనని ఆయన ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. సంపూర్ణ అవగాహనకు మరియు కార్యాచరణ కొరకు ఒక క్రమ పద్ధతి అవసరమై ఉన్నది. అంటే ఇప్పుడు దాకా ఒక థియరిటికల్ గా చూసుకుంటూ వచ్చాము. ఒక కార్యం చేస్తున్నప్పుడు దాని ఫలాపేక్ష లేకుండా, ఫలం మీద ఆసక్తి లేకుండా చేసుకు వెళ్ళాలయ్యా. అది చేయడం కూడా కష్టమే, ఫలాన్ని ఆశించకుండా చేయడం కష్టము. కాబట్టి నీ బుద్ధిని మార్చుకోవాలయ్యా, నీ బుద్ధిని శాస్త్రానుగుణంగా భక్తి మార్గంలో వెళ్ళేటట్లుగా బుద్ధిని మార్చుకుని కర్మని ఆచరించవయ్యా అని కృష్ణుడు చెప్పుకొచ్చారు. మరి ఈ రెండిటిని కనెక్ట్ చేయలేకపోతున్నాడు అర్జునుడు. దానితోని ఈ 2 క్వశ్చన్లు అడగడం జరిగింది. దానికి శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్న సమాధానాలు 3వ శ్లోకం నుంచి ప్రారంభమవుతుంది. ఈ 3వ శ్లోకంకి వెళ్ళే లోపల వెళ్ళక ముందు ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయమ్మా? ఆర్ షల్ వి గెట్ ఇంటు ది నెక్స్ట్ శ్లోక?
గురూజీ ఫస్ట్ శ్లోకానికి కొంచెం ఒక క్విక్‌గా సమ్మరీ చెప్పగలుగుతారా? నాకు కంప్లీట్‌గా డైజెస్ట్ అవ్వలా అది. ఆ! సో సో మనకి సెకండ్ చాప్టర్ లో వచ్చేసరికి సెకండ్ చాప్టర్ లోని బుద్ధిని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వచ్చారు అర్జునుడితో, కృష్ణుడు అర్జునుడితో. సో నువ్వు కర్మకి బుద్ధి సంబంధాన్ని కొంతవరకు సెకండ్ చాప్టర్ కన్క్లూజివ్ స్టేజెస్ లోని చేసుకుంటూ వచ్చారు. సో మనకి లుక్ ఎట్ సీక్వెన్షియలీ కర్మకాండ కర్మయోగ రెండింటికి ఉన్న తేడా, కర్మకాండ అనేసరికి కర్మ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. అందులో మంచి కర్మో చెడ కర్మో సకామ కర్మ కాదా అన్నది పక్కన పెడితే ప్రతి ఒక్కరు కూడా కర్మ చేస్తూ వెళ్ళిపోతుంటారు. అయితే ఆ కర్మతోని భగవంతునితో బంధం ఏర్పరచుకోవడం కర్మయోగం అవుతుంది. సో కర్మతో భగవంతుని బంధం ఎట్లాగా ఏర్పరచుకుంటామయ్యా అంటే కర్మని నిష్కామం చేసుకోవడం అంటే దాని నుంచి ఎటువంటి ప్రతిఫలాన్ని ప్రయోజనాన్ని ఆశించకుండా, అలాగని కర్మ మీద ఆసక్తి కర్మ మీద ఆసక్తి ఉంచుకొని కర్మ ఫలం మీద ఆసక్తి లేకుండా కర్మని చేయాలి అంటే ఎట్లాగవుతుందయ్యా అంటే దానికి భగవంతుడు నువ్వు మార్చుకోవాలి, బుద్ధితో అంటే భక్తి అన్న భావనతోని కర్మ చేయడం మొదలు పెట్టాలి. అంటే కర్మ భగవంతునికి అర్పిస్తూ కర్మను చేయగలిగితే అది నిష్కామం అవుతుంది. అంటే అంటే కర్మకి ఒక డైరెక్షన్ ఇచ్చేది బుద్ధి యోగం అని చెప్తున్నావు కదయ్యా. మరి అలాంటప్పుడు అసలు కర్మనే ఎందుకు చేయాలి? బుద్ధి మీదే ఫోకస్ పెట్టుకోవచ్చు కదా, జ్ఞానం మీదే ఫోకస్. అసలు ఈ కర్మ జ్ఞానము లేకుండా కర్మ చేస్తే ఆ కర్మ భౌతిక బందీ అయిపోతున్నామని చెప్తున్నావు కదా. మరి అటువంటి కర్మను ఎందుకు నన్ను ప్రేరేపిస్తున్నావు అసలు? అంటే ఇన్ ద వాట్ యు కాల్ ఇట్ స్పిరిచువల్ ల్యాడర్ లోని బుద్ధి యోగము కంటాను కర్మయోగము కంటే బుద్ధి యోగానికి ఒక మెట్టు ఎక్కువ వేశారు శ్రీకృష్ణ భగవాన్ గారు. అలాంటప్పుడు బుద్ధి యోగం పై మెట్టు అన్నప్పుడు ఇక్కడే ఫోకస్ చేసుకుని నేను ఆధ్యాత్మికంగా ఎదగడానికి ప్రయత్నించుకోవచ్చు కదా. అసలు ఈ కర్మను ఎందుకు చేయాలి? కామం చేయడానికి బుద్ధి కావాలి అంటున్నావు కదా. అసలు కర్మే చేయకుండా బుద్ధి మీదే ఫోకస్ చేసుకువెళితే అసలు కర్మ ఎందుకు నాకు? రైట్ ప్రభు, అర్థమవుతుంది కదా ప్రభు? అర్థమైంది గురూజీ. ఒకే ఒక క్వశ్చన్, క్రియాశీలక జీవితం అంటే ఏంటి గురూజీ? ఏది ప్రభు? క్రియాశీలక జీవితం. రెండో శ్లోకంలోనా? ఫస్ట్ శ్లోకంలోనే క్రియాశీలక జీవితం అని ఉంది కదా. కామ్యకరం బుద్ధియే భావించింది ఘోరమైన యుద్ధం ఎందుకు ఎక్కడ దీంట్లో సమరీలో ఉంది గురూజీ, భాష్యంలో భాష్యం. ఓకే, అదిగోండి అక్కడ ఆ రెడ్ లైన్ కన్నా పైన ఉంది కదా మధ్యలో, క్రియాశీలక జీవనము అనగా కార్యము ద్వారా అంటే కార్యము ద్వారా కేవలం అమాయక జనుల నుంచి భక్తి ప్రశంసలు మాత్రమే మానవులకు లభించింది. అర్జునుడు కూడా కృష్ణ చైతన్యము బుద్ధియోగము లేక బుద్ధి అనగా క్రియాశీలక జీవనం నుంచి విరమించి ఏకాంత ప్రదేశంలో అంటే యూఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఇంటరాక్టివ్ ప్రాక్టికల్లీ యాక్టివ్ లైఫ్. వాయిస్ బ్రేక్ అవుతుంది ప్రభుజీ. అవును ప్రభుజీ. బాగాలేదు ఇక్కడ కొంచెము, దానికి తోడు పవర్ అవుట్ ప్రాబ్లం లో ఉంది లాస్ట్ 24 hours నుంచి. సో దాంతో ఇది కొంచెం హాట్స్పాట్ మీద ఉన్నారు. కెమెరా ఆఫ్ చేస్తే కొంచెం హెల్ప్ అవుద్దేమో గురూజీ వాళ్ళొక్క రోజు, అంటే జస్ట్ అలానే కొంచెం స్పీడప్ అవ్వచ్చు. అర్థమైంది గురూజీ, థ్యాంక్ యూ గురూజీ, నాది అయిపోయింది క్వశ్చన్. రైట్, సో you're getting away from active human life to an isolated place basically. విరమించుకుని ఏకాంత ప్రదేశంలో తపోధ్యానం ఆచరించితే అని భావించండి. మరో విధంగా చెప్పాలంటే కృష్ణ ది లాట్ ఆఫ్ పీపుల్ లైక్ దే టేక్ స్పిరిచువాలిటీ ఫిలాసఫీ టు ఎస్కేప్ ఫ్రమ్ మెటీరియలిస్టిక్ యాక్టివిటీస్. భౌతిక ప్రపంచంలో చేసే కార్యాలు చేయడానికి చేతకాకో ఇష్టం లేకో ఫిలాసఫీని అడ్డంగా పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో
వీళ్ళు ఒకళ్ళిద్దరు ఏం ఎగ్జాంపుల్స్ కూడా మనకు చెప్పుకొస్తుంటారు. అన్ని వదిలేసి కొన్ని రోజులుగా శాశ్వతంగా జపం చేసుకుందాం అని చెప్పి హిమాలయాలకు వెళ్ళిపోయిన వాళ్ళు ఒక 10-15 రోజుల కంటే ఎక్కువ లాస్ట్ అవ్వలేరు. ఎందుకంటే ద ఫండమెంటల్ అండర్లయింగ్ ప్రిన్సిపల్ ఈజ్ ల్యాకింగ్. ద డివోషనల్ ఆస్పెక్ట్ ల్యాక్ అయినంత కాలము కూడా అది జరగదు. మనం అది ఎగ్జాంపుల్స్ గా చాలా సార్లు మనం విశ్వామిత్రుడి గురించే చెప్పుకున్నాం. అంత తపస్సు చేస్తున్న విశ్వామిత్రుడు కూడా జస్ట్ ఒక చిన్న గజ్జెల శబ్దానికి డిస్టర్బ్ అయిపోతాడు. మేనక తాలూకా గజ్జెల శబ్దానికి డిస్టర్బ్ అయిపోతాడు. ఎందుకంటే అండర్లయింగ్ ప్రిన్సిపల్ కరెక్ట్ గా లేనందువల్ల. విశ్వామిత్రుడు 2 సార్లు తపస్సు చేసి అలా ఫెయిల్ అయిన తర్వాత 3వసారి తపస్సు చేసినప్పుడు అతను మహర్షి అవుతాడు. సో ఫోర్స్ఫుల్ గా ఏదైనా ఫోర్స్ఫుల్ గా మనము సొసైటీలోంచి బయట పెట్టేసుకుని ఎవరిని ఇమిటేట్ చేయడానికి ప్రయత్నిస్తే అది 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 ఎంతో దూరం తీసుకువెళ్ళదు అన్నది మాత్రం మనం గ్రహించాలి అన్నది అక్కడ భావం ఉంటుంది. థ్యాంక్ యూ గురుజీ. థర్డ్ శ్లోకం చదువుతారా? నేను చదువుతా ప్రభుజీ. చదవండి అమ్మా. శ్రీ భగవానువాచ లోకేస్మిన్ ద్వివిధానిష్టా పురా ప్రోక్తా మయా నఘా జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. అనువాదము. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను, పాపరహితుడైన ఓ అర్జున, ఆత్మానుభూతిని పొందగోరు మానవులు రెండు రకములని ఇదివరకే నేను వివరించుతిని. కొందరు దానిని సాంఖ్యము మరియు తాత్విక కల్పనల ద్వారా అవగాహన చేసి కొనగోరగా, మరికొందరు భక్తి యోగము ద్వారా దానిని అవగాహన చేసుకొనగోరుదురు. హరే కృష్ణ. ఆధ్యాత్మిక అనుభూతిని పొందుగోరు మానవులు 2 రకములని ఇదివరకే వివరించుతాయి. కొందరు సాంఖ్యము మరియు తాత్విక కల్పనల ద్వారా అవగాహన చేసుకొనగోరగా, మరికొందరు భక్తి యోగము ద్వారా దానిని అవగాహన చేసుకుంటున్నారు. సో ఫైనల్ గా మనకు కావాల్సింది ఏంటాయి అంటే ఆ ఆత్మానుభూతిని పొందడం. బేసికలీ ఆత్మానుభూతిని పొందే భగవంతునితో ఆత్మ పరమాత్మ మధ్య ఉన్న బంధాన్ని పునర్నిర్మించుకుని ఆ బంధముతో జీవితాన్ని గడుపుకోగలడం. అంటే ఎప్పుడైతే మనకి ఆత్మ పరమాత్మతో బంధాన్ని అనుభవించడం మొదలు పెడుతుందో మనకి ఆటోమేటిక్ గా ఇన్స్ట్రక్షన్ లోపల నుంచి వస్తూ ఉంటుంది. ఇన్స్ట్రక్షన్ పరమాత్మ నుంచి. అంటే ఎప్పుడైతే మనసు ఇంద్రియాలోచన నుంచి కాకుండా, ఇంద్రియాలు మనసు మాటనే కాకుండా బుద్ధి మాట వినడం మొదలుపెట్టి ఆ బుద్ధి విచక్షణతోనే, బుద్ధి అంటే రేషనల్ థింకింగ్, అక్కడ రేషనల్ థింకింగ్ అనేది బుద్ధి శాస్త్రం మాట వింటుందా లేదా వేరొక మాట వింటుందా అని దానిపైన ఆధారపడి ఎప్పుడైతే ఆ బుద్ధి భగవంతుడు చెప్పిన మాట వినడం మొదలు పెడుతుందో, అంటే భగవంతుడు చెప్పిన మాట అంటే శాస్త్రం మాట. ఎందుకంటే ఈనాడు మనకి భగవంతుడు చెప్పిన మాట, బయట నుంచి భగవంతుడు చెప్పిన మాట అవైలబిలిటీ ఏముందయ్యా అంటే భగవద్గీత, భాగవతము, వేరొక పురాణం, విష్ణు పురాణము, వేరొక పురాణమును, వేరొక ఆ అని ఆధారంగా బుద్ధి మనసుని నియంత్రించడం మొదలు పెడితే, బుద్ధి దాన్ని ఆ విధంగా మనసును నియంత్రించడం మొదలు పెడితే ఆత్మ ఆనందము కోసం మాత్రమే కార్యాలు చేయడం మొదలు పెడుతుంటుంది. ఎప్పుడైతే మనము ఆత్మానందం కోసం కార్యాలు చేయడం మొదలు పెడతామో ఆత్మ పరమాత్మతోని బంధాన్ని ఏర్పరచుకుంటుంది. అంటే యూఆర్ లుకింగ్ ఇంటర్నల్లీ. ఫర్ సోల్ ఈవెన్ మైండ్ ఈజ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్. ఫర్ బాడీ బయట విషయాలు, ఫర్ మన శరీరానికి మిగతావన్నీ బయట విషయాలు అవ్వచ్చు, కానీ ఆత్మకి బుద్ధి, మనస్సు, ఇంద్రియాలు, వాటి కోరికలు కూడా బయట విషయాలు. మరి ఆత్మకి ఇంటర్నల్ విషయం ఏమిటయ్యా అంటే భగవంతునితో బంధం ఏర్పరచుకోవడం. That is the line when you cross, you start looking at spiritual versus material thinking basically. ఆ స్పిరిచువల్ థింకింగ్ ఎక్కడ వస్తుంది అనగా, వన్స్ యూ స్టార్ట్ డూయింగ్ థింగ్స్ మెటీరియల్, మనకున్న వల్ల మెటీరియలిస్టిక్ ఇన్స్ట్రుమెంట్సే మన దగ్గర ఉన్న వల్ల భౌతిక పరికరాలు మాత్రమే. ఈ భౌతిక పరికరాలను ఉపయోగించుకుని బుద్ధి ఆధ్యాత్మిక స్థితిని అవగాహన చేసుకునే విధముగా మలుచుకోగలిగితే ఆత్మానందాన్ని పొందే స్థితికి చేరుకుంటాము. ఆ ఆత్మానందము భక్తి యోగం నుంచి మాత్రమే వస్తుంది. కొందరు సాంఖ్యము మరియు తాత్విక కల్పనల ద్వారా అవగాహన చేసుకొనగా మరికొందరు భక్తి ద్వారా దానిని అవగాహన చేసుకొని కోరుచున్నారు. ఇప్పుడు నేను చెప్పిన ఎనలిటికల్ అంతా కూడా
ద హోల్ అనాలిసిస్ ఆఫ్ హౌ బాడీ వర్క్స్, అది తాత్విక సాంఖ్యం కిందకు వస్తుంది. ఈ కల్పనల ద్వారా అవగాహన చేసుకుని కోరగా కొందరు భక్తి యోగము ద్వారా దాన్ని అవగాహన చేసుకుంటున్నారు. రెండు కూడా థియరిటికల్గా, రెండు కూడా అవగాహన గురించి చెప్తున్నారు భగవంతుడు. ఇది యోగం కింద ఇంకా కన్వర్ట్ కాలేదు. ఎప్పుడు యోగం కింద కన్వర్ట్ అవుతుందో మనం ఈ శ్లోకాలన్నీ చూస్తే దానికి భగవంతుడు చెప్పుకొస్తారు. సో దేర్ ఆర్ 2 ways టు అండర్స్టాండ్ హౌ టు గెట్ దట్ సెల్ఫ్ రియలైజేషన్. ఒకటి సాంఖ్యయోగం ద్వారా అయితే, రెండోది ఇవన్నీ వదిలేసి దట్స్ ద అల్టిమేట్ స్టెప్ ఇన్ ద స్పిరిచువల్ ల్యాడర్. డైరెక్ట్ గా భక్తి యోగంతో అవగాహన చేసుకొని కోరుతున్నారు అని చెప్పుకొస్తున్నారు. దీని భాష్యం చూద్దాం. ద్వితీయాధ్యాయపు 39వ శ్లోకమున సాంఖ్యయోగము మరియు కర్మయోగము లేదా బుద్ధి యోగము అనేది 2 విధములైన పద్ధతులని శ్రీకృష్ణ భగవానులు వివరించారు. ఈ శ్లోకమున భగవాన్ మరింత స్పష్టంగా వివరించుచున్నారు. ఆత్మ మరియు భౌతిక పదార్థముల విశ్లేషణాత్మక అధ్యాయమైన సాంఖ్యయోగము మానసిక కల్పనను కావించటి ఎందును మరియు ఏదైనా విషయమును ప్రయోగాత్మక జ్ఞానము తాత్విక చింతన ద్వారా ఎరుగుటి ఎందు అభిరుచిని కలిగినట్టు మానవునకు చెందినట్టు. రెండవ రకం వారు కృష్ణ చైతన్య భావన ఎందుకు కర్మను అనుసరించేవారు. అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ అనాలిసిస్ చేసుకుంటూ సాంఖ్యయోగం అంతా కూడా, అంటే కర్మయోగాన్ని భక్తి లేకపోతే కర్మయోగాన్ని జనరల్ గా కాజ్ అండ్ ఎఫెక్ట్ తోని దాన్ని అనలైజ్ చేసుకుంటూ వెళ్తుంటారు. రెండో విధం వాళ్ళు భక్తి యోగంతో అంటే భక్తి భావనతో కర్మను అనుసరించేవారు. ఈ విషయం ద్వితీయాధ్యాయం నందు 61వ శ్లోకం నందు వివరింపబడింది. 39వ శ్లోకం నందు బుద్ధి యోగము కృష్ణ చైతన్యం యొక్క సిద్ధాంతమును అనుసరించి కర్మ చేయటం వల్ల మానవుడు కర్మబంధము నుంచి విడువడగలడనియు, పైగా అట్టి కర్మ వలన ఎట్టి దోషములు కలగవని శ్రీకృష్ణ భగవానుడు తెలిపినాడు. 61వ శ్లోకానికి వచ్చేసరికి బుద్ధియోగం అనగా భగవానుని పైనే అనగా మరింత విశదముగా చెప్పవలనగా శ్రీకృష్ణుని పైనే పూర్తిగా ఆధారపడుటయే ఇంద్రియములన్నింటినీ సులభముగా నియంత్రింపవచ్చునని స్పష్టముగా వివరింపబడింది. కనుక ధర్మము తత్వశాస్త్రముల వలె ఈ 2 యోగములు పరస్పరము ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉన్నవి. సో ఈ 2 మార్గాలు ఉన్నాయి. కానీ వెన్ ఇట్ కమ్స్ టు దాన్ని ప్రాక్టికల్ గా ఆలోచించేసరికి ఈ 2 కూడా ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి. ఏ ఒక్కటి కూడా ఇండివిజువల్ గా హోల్డ్ అవ్వదు అని చెప్పుకొస్తున్నారు. ఈ 2 శ్లోకాల గురించి ప్రభుపాదుల వారు చెప్పుకొచ్చారు. 39, 61. ఒకసారి ఈ 2 శ్లోకాలు చూద్దాం. 39వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? నేను సాంఖ్యయోగమును అనుసరించి ఈ ఆత్మజ్ఞానాన్ని వివరించాను. ఇప్పుడు దానిని ఫలాపేక్షలేనట్టి కర్మరూపమును వివరించదను. ఓ పృథుకుమార, అట్టి జ్ఞానమును అనుసరించి నువ్వు వర్తించినచో కర్మబంధను విముక్తుడు కాగలవు అని 39వ శ్లోకంలో చెప్పేసరికి 61వ శ్లోకంలోకి వచ్చేసరికి తన ఇంద్రియాలను నిగ్రహించి వానిని పూర్తిగా తన వశమునందు ఉంచుకుని బుద్ధిని నాయందే స్థిరముగా లగ్నము చేయవాడు స్థితప్రజ్ఞుడు అనబడును. అంటే ఈ రెండిటి మధ్య ఉన్న రిలేషన్ మనం అర్థం చేసుకోవాలి. కర్మ ఫలాపేక్ష లేనటువంటి కర్మని చెయ్యాలి అంటే దానికి భక్తిని ఇంట్రడ్యూస్ చేసుకోలేకపోతే అది ఆన్ ఇట్స్ ఓన్ చాలా కష్టము. ఎంతో కాలము ఎటువంటి రిజల్ట్ ఓరియంటెడ్ గా కాకుండా ఎటువంటి రిజల్ట్ ని ఆశించకుండా కర్మని చేయగలిగే స్థితిలో నిలబడము చాలా కష్టమయ్యా. ఎందువలనగా ఆ బుద్ధి దాని అంతటా అది ఇలా నిలబడదు. దానికి ఇంకొక చోట ఎక్కడో దగ్గర పెట్టాలి దాన్ని. నాళ్ళు ఏం చేస్తున్నాము, ఒక పని చేయాలంటే ఆ రిజల్ట్ మీద మన మెంటల్ సెక్యూరిటీని పెట్టి పని చేస్తున్నాం. కానీ ఈనాడు భగవంతుడు ఏం చెప్తున్నారు? అలా చేస్తున్న కొద్దీ నువ్వు బందీ అయిపోతున్నావు. దేనికి బందీ అయిపోతున్నావు? ఆ భౌతిక ప్రపంచానికి బందీ అయిపోతున్నావు. ఎందుకంటే ఈ కర్మ ప్రతి రిజల్ట్ కూడా భౌతిక రిజల్ట్. ఆధ్యాత్మిక సంగతి లేనంత కాలము కూడా నువ్వు ఇక్కడ బందీ అయిపోతున్నావు. అది ఆధ్యాత్మికం అవ్వాలి అంటే ఏమి చేయాలి అంటే తన ఇంద్రియాలు నిగ్రహించి వాటిని పూర్తిగా వశం పరుచుకునే స్టేట్కి వెళ్ళాలి. ఆ స్టేట్కి ఎలా వెళ్తావు అంటే బుద్ధిని భగవంతుని ఎందే స్థిరముగా నిలబెట్టగలిగే స్థిత ప్రజ్ఞత్వ స్థితికి వచ్చిన నాడు అప్పుడు ఆ స్థితిలో నువ్వు కర్మను ఆచరిస్తే నువ్వు ఏంటది నిష్కామం అవుతుంది.
సో అర్జునుడు ఏది బెటరా అని అడిగాడు, కానీ ఆ రెండు కూడా ఆన్ ఇట్స్ ఓన్ దేనికదే నిలబడడం కష్టము అని చెప్పి శ్రీకృష్ణ భగవాన్ చెప్పుకొస్తున్నారు. సో భాష్యం కంటిన్యూ చేద్దాం. తత్వము లేనటువంటి ధర్మము కేవలము సిద్ధాంతము లేక మూఢ విశ్వాసం కాగా, ధర్మం లేనటువంటి తత్వము కొన్ని మార్లు మూర్ఖపు పట్టుదల మానసిక కల్పనము మాత్రమే కాగలదు. రిలీజియన్ వితౌట్ ఫిలాసఫీ ఇస్ సింప్లీ ఏ సెంటిమెంట్ ఆర్ సమ్టైమ్స్ ఫెనాటిజం, వైల్ ఫిలాసఫీ వితౌట్ రిలీజియన్ ఇస్ మెంటల్ స్పెక్యులేషన్. ఇది అర్థం చేసుకోండి సార్. ఇట్స్ వెరీ nice way of putting the relationship between philosophy and religion. ఈ రెండు why they go hand in hand. భగవంతుడు లేని ఫిలాసఫీ అది కేవలము ఒక నమ్మకం అయిపోతుంది, మూఢనమ్మకం అయిపోతుంది. అలాగని ఫిలాసఫీ లేని ఆధ్యాత్మిక చింతన అది కేవలం స్పెక్యులేషన్ అయిపోతుంది. ఎందుకనగా పరతత్వానుభూతి కొరకు శ్రద్ధతో ప్రయత్నించే వారు కూడా చివరికి కృష్ణ చైతన్య మార్గానికే వస్తారు. అంటే ఏదో ఉంది అనే భగవంతుడు లేకుండా ఫిలాసఫీ చదువుకుంటూ వెళితే సో జస్ట్ ఒక సెంటిమెంటల్ పద్ధతులు అయిపోతూ ఉంటాయి బేసికల్ గా, లేదా అదొక ఫెనటిజం కిందకి ఎండ్ అయిపోతూ ఉంటుంది. సో ఈ రోజు మనం చూస్తూ ఉంటాం కదా, ఈ రిలీజియన్ పేరుతోని ఎందుకంత నెగటివిటీ ఉంది ప్రపంచంలో? బికాస్ దీస్ టూ థింగ్స్ ఆర్ నాట్ గోయింగ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఎప్పుడైతే ఆ ఫిలాసఫీ రిలీజియన్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళుతాయో అప్పుడు మాత్రమే పీస్ అన్నది వస్తుంది. ఈ విషయం భగవద్గీత యందు తెలుపబడింది. జీవాత్మ మరియు పరమాత్మ మధ్య గల యథార్థ సంబంధమును అవగాహన చేసుకునేటియే అన్నిటి యందు ముఖ్యాంశమై ఉన్నది. పరోక్ష మార్గమైన తాత్విక మానసిక కల్పన కావించుట మానవుడు క్రమముగా కృష్ణ చైతన్య స్థితికి రావచ్చును, లేదా రెండవ మార్గమున కృష్ణ చైతన్యం యందు ప్రత్యక్ష సంబంధం ఏర్పరచుకొనవచ్చును. తాత్విక విధానము ద్వారా ఇంద్రియమును శుద్ధిపరచుకొనుట పై ఆధారపడి ఉన్నందున ఈ రెండిటిలో కృష్ణ చైతన్య మార్గం ఉత్తమమైనది. కృష్ణ చైతన్యం అనేది స్వయముగా ఒక పవిత్రీకరణ విధానం. అంతేకాకుండా భక్తియుక్త సేవ అనేది ప్రత్యక్ష విధానము చేతన ఆ కార్యము సులభమును మరియు ఉదాత్తము అయి ఉన్నది. అంటే సో to large extent it is self-explanatory, but at the same time it needs some kind of guidance and understanding, right? But ఇది ఇక్కడ వరకు అర్థమవుతుందా ప్రభు? రిలీజియన్ వితౌట్ ఫిలాసఫీ ఇస్ సెంటిమెంట్ ఆర్ సమ్టైమ్స్ ఫెనటిజం, వైల్ ఫిలాసఫీ వితౌట్ రిలీజియన్ ఇస్ జస్ట్ మెంటల్ స్పెక్యులేషన్. ఈరోజు సొసైటీలో కనబడుతున్న రిలీజియన్ పేరుతో జరిగే ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఫిలాసఫీ అర్థం కాక. ఆ ఫిలాసఫీ ఏమిటయ్యా అంటే, ఆ ఫిలాసఫీ ఏమిటి? ఒక రిలీజియన్ లో ఉండే ఫిలాసఫీ ఏమిటి అంటే భగవంతునితో బంధం ఏర్పరచుకోవడం. ఒకసారి భగవంతునితో బంధం ఏర్పరచుకున్న వ్యక్తులు వైలెన్స్ వైపు వెళ్ళాలి అన్న ఆలోచనే రాదు ప్రభు. సో కర్మని భగవంతుడు లేకుండా కర్మని చేయడం మొదలు పెడితే అది కేవలము ఒక సెంటిమెంట్ ఫెనటిజం కింద వెళ్ళిపోయి వేరొక ఎటువంటి కర్మ అయినా కరెక్ట్ కర్మే అన్న భావంలోకి వెళ్ళిపోయి వైలెన్స్ అన్నది ఈ రోజు సొసైటీలో మనం చూస్తున్నాం. ఒక్క కర్మని కర్మ సిద్ధాంతం కింద, భక్తిని భక్తి సిద్ధాంతం కింద అర్థం చేసుకుని దేనికి అది అర్థం చేసుకుని ముందుకు వెళితే ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దీని మార్గము కర్మ లేకుండా, కర్మ చేయకుండా మనం జీవించలేము. ఆ కర్మకి ఆధ్యాత్మిక చింతన అటాచ్ చేసిన నాడు మాత్రమే మనం భగవంతునితో బంధం ఏర్పరచుకోగలము. భగవంతునితో బంధం ఏర్పరచుకున్నప్పుడు మాత్రమే ముక్తి, మోక్షము అన్న పదాలకి కొంత మీనింగ్ అనేది కనబడుతూ ఉంటుంది. That's the fundamental thing we need to understand from this particular shloka. Right? Shall we get to the next shlokas? నేను చదువుతాను. చదవండి. న కర్మణా మనారంభాస్ నైష్కర్మ్యం పురుషోస్నుతే న చ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి.
అనువాదము. కేవలము కర్మ చేయకుండుట ద్వారా ఎవ్వరునూ కర్మఫలం నుండి విముక్తిని పొందలేరు. అట్లే కేవలము సన్యాసం ద్వారా ఎవ్వరునూ పరిపూర్ణత్వమును పొందలేరు. హరే కృష్ణ. సో ఏ ఒక్కటి కూడా మనల్ని ఫైనల్ గా ముక్తి మార్గం వైపు తీసుకెళ్ళలేడు. ఎందుకంటే బేసిక్ థింగ్స్. కర్మ చేయకుండా ఎవరు కర్మ ఫలము నుంచి విముక్తి పొందలేరు. సో నైస్లీ పుటెడ్. కర్మ చేయకుండా కర్మ ఫలం నుంచి విముక్తి పొందలేరు. కర్మ చేయకపోతే కర్మఫలం ఉండదు. కర్మ చేయకపోతే కర్మఫలం ఉండదు. అట్లా విముక్తి పొందడం కాదు, కర్మ చేసి కర్మఫలం నుంచి విముక్తి పొందడం మనం నేర్చుకోవాల్సింది. అట్లే కేవలం సన్యాసము ద్వారా ఎవరు పరిపూర్ణత్వం పొందలేరు. సన్యాసం ద్వారా పరిపూర్ణత్వం అంటే అన్ని వదిలేసుకుని సన్యాసం తీసుకుంటాను అంటే దాని వల్ల కూడా పరిపూర్ణత్వం పొందలేరు. ఎందుకంటే యూ హ్యావ్ నాట్ గాన్ త్రూ ద డిఫరెంట్ స్టెప్స్ ఆఫ్ ఎగ్జామినేషన్. బేసికలీ రైట్, మనం చెప్తుంటారు సాఫ్ట్వేర్ లో కూడా, హూ మేక్స్ మిస్టేక్స్ ఇన్ సాఫ్ట్వేర్? ఓన్లీ ద పర్సన్ హూ యాక్చువల్లీ డిడ్ సమ్ కోడింగ్. ఆఫీస్కి వెళ్ళి ఏ కోడింగ్ చేయకపోతే నువ్వు ఏ మిస్టేక్ చేయవు. వాట్ ఈస్ ద ఆఫీస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ? జాబ్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుంది? నువ్వు కోడింగ్ చేయాలి, మిస్టేక్స్ లేని కోడింగ్ చేయాలి అని ఎక్స్పెక్ట్ చేస్తుంది. నువ్వు మిస్టేక్స్ లేకుండా ఉండాలి అంటే కోడింగ్ చేయకుండా ఉంటే ఏ మిస్టేక్స్ జరగవు. అలాగని నువ్వు గొప్ప ప్రోగ్రామర్ అని చెప్పుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే నీ దగ్గర ఏం మిస్టేక్స్ రావట్లేదు కాబట్టి నేనేం మిస్టేక్స్ చేయలేదు కాబట్టి నేను గొప్ప ప్రోగ్రామర్ నేను ఎలా చెప్పుకుంటాము? గొప్ప ప్రోగ్రామర్ అని చెప్పుకోవాలంటే ప్రోగ్రామింగ్ చేసి అందులో మిస్టేక్స్ రాకుండా ఉండగలగాలి. సో ఆ స్థితి దాటి నేను కర్మయోగాన్ని పొందాను అంటే కర్మ చేస్తూ దాని ప్రతిఫలాన్ని ఆశించకుండా, ప్రతిఫలాన్ని నుంచి విముక్తి పొందాలి అంటే నువ్వు కర్మ చెయ్యాలి అయ్యా. కర్మ చేయకుండా కర్మఫలం నుంచి విముక్తి పొందలేవు. నువ్వు యుద్ధం చేయకుండా నేను గొప్ప పని చేశాను అనుకుంటున్నావు. యుద్ధం చేయకుండా ఫలితం మీద నేను ఆశించట్లేదు, ఫలితంతో నాకు సంబంధం లేదు అందులో అర్థం లేదు. యుద్ధం చేసి ఫలితంతో సంబంధం లేదు అన్న స్థితికి నువ్వు వెళ్ళాలి. అలాగే యుద్ధం చేయకుండా కేవలం సన్యాసం తీసుకుంటాను అందువలన నేను పరిపూర్ణ అని అనుకోవడానికి కూడా వీలు లేదు. ఎందుకంటే నువ్వు అన్ని వదిలేసి సన్యాసాన్ని తీసుకుంటున్నావు, కర్మను త్యాగం చేస్తారు సన్యాసాన్ని తీసుకుంటున్నావు. అది నిష్కామం అవ్వదయ్యా అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. దీనికి శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం చూద్దాం. అందులో హృదయమున ఎవరో మెసేజ్ జనుల హృదయములను శుద్ధిపరచుట కొరకై విధించబడినట్లు విద్యుక్త ధర్మములను నియమంగా పాటించి పవిత్రుడైనప్పుడు మానవుడు సన్యాసాశ్రమమును స్వీకరింపవచ్చును. సో భౌతిక జనుల హృదయములను శుద్ధిపరచుట కోసము సన్యాసాశ్రమానికి వెళ్ళే ముందు కూడా కొన్ని కార్యక్రమాలు చేయాలయ్యా, కొన్ని స్టేజెస్ దాటికి వెళ్ళాలయ్యా. ఆ స్టేజెస్ ను దాటిన తర్వాత అప్పుడు నీ మనస్సులోని పవిత్రీకరణ జరిగిన తర్వాత నువ్వు సన్యాసాశ్రమాన్ని తీసుకెళ్తే నిలబడతావు. అటు పవిత్రీకరణ లేకుండా హఠాత్తుగా సన్యాసం స్వీకరించడం ద్వారా మానవునికి జయం సిద్ధింపదు. కేవలం సన్యాసం స్వీకరించినంతటనే లేక కామ్యకర్మల నుండి విరమణ పొందినంతనే మానవుడు నారాయణుడితో సమానుడు కాగలడనేది అద్వైతవాదుల ఉద్దేశం. కానీ ఈ సిద్ధాంతం శ్రీకృష్ణ భగవానుడు ఆమోదించటలేదు. హృదయం పవిత్రము కానిదే సన్యాసము స్వీకరించినచో అది కేవలము సాంఘిక జీవిత క్రమంలో సంక్షోభము మాత్రమే కలిగించును. ఇదివరకు కూడా చెప్పుకొచ్చాం. అర్జునుడు నేను యుద్ధం మానేస్తే సన్యాసాన్ని తీసుకుంటాను అంటున్నాడు. సన్యాసం తీసుకున్నాడు. సన్యాసంగా వెళ్ళి ఇంటింట భిక్షాటన చేస్తూ జీవితాన్ని గడుపుకుంటున్నాడు అని అనుకుందాం. కానీ భిక్షాటన చేసే వ్యక్తికి ఉన్న లక్షణాలన్నీ ఉన్నాయా? భిక్షాటన చేసే వ్యక్తి అవతల వ్యక్తి భిక్షం వేయలేదు అనుకోండి, భిక్షాటన చేసే వ్యక్తి ఏమి అనడానికి వీలు లేదు. ఏమి అనడానికి వీలు లేదు అంటే అవతల వ్యక్తి మీద భిక్ష వేసేవాడు భిక్ష వేయని వాడిని కూడా సమానముగా చూసుకోగలిగే స్థితిలో ఉంటాడు భిక్షకి వెళ్ళిన వాడు. అర్జునుడు ఆ స్థితి లేకుండా భిక్షాటనకి వెళ్ళాడే అనుకోండి, అర్జునుడు భిక్షాటనకి వెళ్ళినప్పుడు అవతల వ్యక్తిని జడ్జి చేయడం మొదలు పెడతాడు. ఎందుకంటే క్షత్రియ ధర్మం, క్షత్రియుడు చేసే పని ఏంటంటే అవతల వ్యక్తిని చూడగానే అవతల వ్యక్తి తాలూకు మెంటాలిటీని జడ్జి చేసి అతను ఎటువంటి వ్యక్తి అనేది రీడ్ చేయడం అనేది ఒకానొక కార్యం. ఏం చేస్తాడు, అవతల వ్యక్తి నాకు భిక్ష వేసిగలిగే వ్యక్తా కాదా అని జడ్జి చేసి భిక్ష అడుగుతాడు.
అవతల వ్యక్తి భిక్ష వేయగలిగే వ్యక్తి అయి భిక్ష వేయలేదు అనుకోండి, నువ్వు అధర్మం చేస్తున్నావు, నువ్వు భిక్ష వేయాల్సింది, భిక్ష వేయట్లేదు అని చెప్పి అప్పుడు మళ్ళీ బాణం తీసో కత్తి తీసో అతని మీద యుద్ధానికి వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే అది తన క్షత్రియధర్మం. అవన్నీ జయించిన తర్వాత నువ్వు సన్యాసం తీసుకోవాలయ్యా. అంతేగాని ముందే సన్యాసం తీసుకుంటే నువ్వు నువ్వు ఏం రాశారు ఇక్కడ, కేవలం సన్యాసం స్వీకరించినంతనా లేదా కామ్యకర్మ నుంచి విరమణ పొందినంతనే మానవుడు నారాయణుడితో సమానుడు కాగలడనేది అద్వైతవాదుల ఉద్దేశము. కానీ ఈ సిద్ధాంతం శ్రీకృష్ణ ఆమోదించట్లేదు. హృదయం పవిత్రము కానిదే సన్యాసము స్వీకరించినచో అది కేవలం సాంఘిక జీవిత క్రమమున సంక్షోభం మాత్రమే కలిగిస్తున్నది. సో సో మనకి ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ, లేదా ఆ వ్యక్తి నన్ను ఎందుకు ఇట్లా ట్రీట్ చేస్తున్నాడు, నేను కృష్ణ కాన్షియస్నెస్ ఫాలో అవుతున్నాను, నేను చాలా సౌమ్యంగా ఉంటున్నాను, ఇవన్నీ మనం అనుకుంటూ వెళ్తాము. కానీ అవతల వ్యక్తి మనల్ని వేరే విధంగా ట్రీట్ చేస్తున్నాడు అన్న భావనలోకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అంటే, మనం అవతల వ్యక్తి భావనని జడ్జి చేసే స్థితికి లోని మనం అంటే ఒక ఎక్స్పెక్టేషన్ తోని మనకు సంభాషణ చేసుకెళ్తున్నాం బేసికలీ. అది కాదు. అంటే ఇవన్నీ కూడా ప్యూరిఫికేషన్ ప్రాసెస్. దెన్ అవతల వ్యక్తి ఏదో అంటాడు, దాన్ని బట్టి మనం ఫీల్ అవుతాం. ఇదేమిటి, కృష్ణ కాన్షియస్నెస్ లో ఉన్నా కూడా ఇటువంటి సంభాషణలు, ఇటువంటి భావనలు ఎందుకు జరుగుతున్నాయి? అవి ఎందుకు జరుగుతున్నాయి అయ్యా అంటే, మనం ఇంకా వీఆర్ ఇన్ ద పాత్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ ప్యూరిఫికేషన్, రైట్? సో అంటే యు ఆర్ జంపింగ్ సమ్ స్టెప్స్ అహెడ్ బేసికలీ. అది అలా కుదరదు, స్టెప్ బై స్టెప్ మాత్రమే వెళ్ళాలి అన్నది చూసుకోవాలి. అట్లు కాకుండా మానవుడు తన విద్యుత్ ధర్మం నిర్వహింపుకున్నను దివ్యమైన భగవత్ సేవను స్వీకరించిన తన శక్త్యానుసారము పురోగమించో భగవాను నుంచి ఆమోదింపబడును. స్వల్పమపస్య ధర్మస్య త్రాయితే మహతో భయ. అనగా అట్టి ధర్మాచరణ స్వల్పముగా ఆచరించబడను అది మానవునికి ఘోర భయముల నుంచి ధరింపజేయగలదు. అంటే కొంచెమైనా సరే మనం చేసే కర్మలోని బుద్ధియోగం అనగా అంటే భగవంతుని నిలబెట్టి ఆ కర్మని చేయడం మొదలు పెడితే దాని వలన చాలా ప్రయోజనం ఉందయ్యా. ఎటువంటి ప్రయోజనము అంటే మన పవిత్రీకరణ ప్రయోజనం ఉంది. ఈ పవిత్రీకరణ జరగకుండానే మనం నెక్స్ట్ స్టెప్ వెళ్ళడం మొదలు పెడితే దాని వలన సాంఘికంగానే ప్రాబ్లమ్స్ వస్తాయి. మరి మీ స్టెప్స్ ఎలా దాటాలండి అంటే, కర్మత్యాగము చేస్తూ, కర్మఫలత్యాగాన్ని చేస్తూ, కర్మత్యాగం కాకుండా కర్మఫల త్యాగాన్ని బుద్ధియోగము ద్వారా త్యాగము చేయడం నేర్చుకుంటూ మనం స్టెప్ బై స్టెప్ వెళ్ళినప్పుడు సన్యాసము స్వీకరించడానికి, అంటే సన్యాసాశ్రమ స్థితికి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఆ స్థితికి డైరెక్ట్ గా వెళ్ళే ప్రయత్నం చేస్తే మనకి ప్రాబ్లమ్స్ అని చెప్పి శ్రీల ప్రభుపాదులు మళ్ళీ ఇక్కడ శ్రీకృష్ణ భగవాన్ చెప్పిన మాటగా మనకు చెప్పుకొస్తున్నారు. రైట్, 4వ శ్లోకానికి వెళ్దాం. 5వ శ్లోకం, సరే 5వ శ్లోకం ఎవరు చదువుతారు? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణమ్మ, చదవండి. 3వ అధ్యాయం 5వ శ్లోకం. నహి కచ్చిత్ క్షణమపి జాతి తిష్టస్య కర్మ కృత్ కార్యతే అవిషక్ కర్మ సర్వ ప్రకృతి జైర్గుణైః. అనువాదం. ప్రతి జీవుడు భౌతిక ప్రకృతి గుణముల ద్వారా పొందిన లక్షణములు అనుసరించే వివసుడై కర్మ చేయుటకు ప్రేరేపించబడును. కనుక ఎవరునూ కర్మ చేయకుండా క్షణకాలము కూడా ఉండలేరు. హరే కృష్ణ. సో కర్మత్యాగం చేస్తే దానివల్ల అది జరిగే పని కాదు అని భగవంతుడు చెప్పుకొస్తున్నారు. భౌతిక ప్రకృతి వల్ల పొందినటువంటి గుణమును అనుసరించి, అంటే మనకు భౌతిక ప్రకృతి వల్ల తను పొందినట్టు గుణం అంటే, మళ్ళీ మనకి భగవంతుడు ముందు చెప్పుకొస్తారు. గుణం ప్రకారము 4 విధాలుగా బ్రాహ్మణ గుణమా, క్షత్రియ గుణమా, వైశ్య గుణమా, లేదా శూద్ర గుణమా, ఈ గుణాన్ని అనుసరించి మనం కర్మను చేయాలి. కర్మ చేయటకు ప్రేరేపింపబడును. కావున ఏదియూ చేయకుండా కాలము కూడా ఎవరూ ఉండజాలరు. మనం ఈ 4 గుణాలలో ఏదో ఒక గుణంలోకి వస్తాము. ఆ గుణం ప్రకృతి వలన అది ఏది చేయకుండా నిలబడలేము. సో
అందువలన దానికి తగ్గట్టు మనము మలుచుకోవాలి తప్పితే అది మలుచుకొని ఆ స్థితిని దాటి వైష్ణవ స్థితికి వెళ్ళాలి బేసికల్ గా, రైట్? దట్ ఈస్ హౌ వీ షుడ్ ప్లాన్ అవర్ ఓన్ లైఫ్, అవర్ స్పిరిచువల్ లైఫ్. బద్ధ జీవితం నందే కాకుండా ఎల్లప్పుడూ క్రియాశీలిగా నుండుట ఆత్మ స్వభావం. అంటే ఇట్స్ ఆల్వేస్ వర్కింగ్ బేసికలీ. జీవాత్మ లేనిదే భౌతిక దేహం కొద్దిగానైనా కదలదు. సో జీవాత్మతాలకు లక్షణమే అది బేసికలీ, ఆ చైతన్యం అన్నది. సి రైట్, ఆత్మ కెనాట్ స్టే కామ్. ద నేచర్ ఆఫ్ సోల్ ఈస్ నాట్ టు స్టే కామ్. దేహము కేవలం ఒక జడమైన వాహనము ఉంది. సో ఆత్మ లేనిదే శరీరములోని కనీసం చలనము కూడా ఉండదు. దట్ ఈస్ వాట్ వి సీ వెన్ సంబడి లీవ్స్ ద బాడీ హాస్ ఆఫ్ నో మూవ్మెంట్ ఆఫ్ ఇట్స్ ఓన్. దానిని క్రియాశీలమైన జీవాత్మ నడుగుచున్నది. సో జీవాత్మ అంటే ఆత్మ బాడీ నడవడానికి కారణమవుతుంది. ఈ నిత్య క్రియాశీలకమైన ఆత్మ క్షణకాలమైన పని చేయకుండా జడత్వం కలిగి ఉండదు. కనుకనే ఈ ఆత్మ కృష్ణ చైతన్యంతో కూడిన సత్కార్యమునందే నెలకొల్పవలెను. సో ఆన్ ఇట్స్ ఓన్ ఇట్ ఆల్వేస్ నీడ్స్ సంథింగ్ టు డూ. చిన్నపిల్లలను చూస్తుంటాం, ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు, ఎప్పుడు ఏదో పని కావాలి. ఒక బొమ్మ ఇస్తాము, ఆ బొమ్మతో కాసేపు ఆడుకోగానే ఇంకో బొమ్మ కావాలి. అప్పుడు దాని మదర్ ఏం చేస్తుంది, ముందు స్పూన్ ఇస్తుంది, తర్వాత ఇంకో గరిట ఇస్తుంది, తర్వాత ఇంకోటి ఏదో ఇస్తుంది, అలాగా ఒక గిన్నె ఇస్తుంది. సో అది అయిపోయింది. అంటే దేర్ నెవర్ ద ఎనర్జీ లెవెల్స్ ఆఫ్ దెమ్ ఇస్ సో హై. ద సేమ్ థింగ్ ఇస్ ద నేచర్ ఆఫ్ సోల్ కూడా అది కాలం కూడా పని చేయకుండా జడత్వం కలిగి ఉండదు. మరి ఏం చేయాలయ్యా? అందుకే ఈ ఆత్మని ఎక్కడో దగ్గర దానికి సెక్యూరిటీ ఇవ్వాలి. మెంటల్ సెక్యూరిటీ అనే పదం వాడుతుంటాను నేను ఎక్కువగా. అది ఎక్కడివ్వాలి అంటే కృష్ణ చైతన్యంతో కూడిన సత్కార్యమునందే, భక్తి యోగానికి ఉపయోగపడే భక్తితో యోగము పొందే విధముగా ఉపయోగపడే కార్యాలలోని దానిని ఎప్పుడైతే మనము దాన్ని ఎంగేజ్ చేయడం మొదలు పెడతామో అప్పుడు మాత్రమే మనము ఆధ్యాత్మికంగా ఎదుగుతాము. లేనిచో అది మాయాశక్తి చే నిర్దేశింపబడిన కర్మలే అందు నెలకొరగలదు. ఎప్పుడైతే దానిని సరైన మార్గంలో పెట్టకపోతే అది మళ్ళీ భౌతిక బంధాన్ని ఏర్పరిచే కర్మల యందు వెళ్ళిపోతూ ఉంటుందయ్యా. భౌతిక శక్తి సంపర్కమునందే ఆత్మ కూడా భౌతిక గుణమును పొందుచున్నది. సో ఆత్మకి ఈ భౌతిక తత్వం ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే ఈ భౌతిక శక్తి అంటే ప్రకృతి త్రిగుణతత్వము, మాయాతత్వము, దీని వలన ఆత్మ ఇంకొకటి దాంట్లోనే ఆనందము పొందగలను అన్న భావనలో ఉంటుంది. దాంతో ఉన్న సంపర్కం అంటే ఇన్ రిలేషన్షిప్ విత్ ద మెటీరియల్ ఎనర్జీ. అట్టి గుణ సంపర్కం నుంచి ఆత్మను శుద్ధిపరచుటకు శాస్త్రమునందు విధింపబడిన విద్యక్ ధర్మమును విధిగా ఆచరింపవలసి ఉన్నది. కానీ ఆత్మ తన నిజ కర్మ అయిన శ్రీకృష్ణ చైతన్యమునందు నెలకొన్నప్పుడు అది ఏది చేయగలిగినో అది శ్రేయస్సునే కలిగించును. అయితే ఇప్పుడైతే ఈ ఆత్మ ఎట్లా శుద్ధిపరచుకోవాలయ్యా, ఆత్మకున్న గుణాన్ని ఎట్లా శుద్ధిపరచుకోవాలయ్యా అంటే శాస్త్రాలు చెప్తున్న విధంగా మనము దానిని ఎంగేజ్ చేయగలిగితే అప్పుడు మాత్రమే శుద్ధిపడుతుంది. మరి దాన్ని శాస్త్రం ప్రకారం ఎంగేజ్ చేయడం అంటే ఏమిటి అంటే దాన్ని నిజకర్మ అయిన కృష్ణ చైతన్యమునందు నెలకొల్పినప్పుడు, అంటే దాని సహజ లక్షణం ఏమిటయ్యా అంటే ద యాక్చువల్ ఫండమెంటల్ నేచర్ ఆఫ్ సోల్ ఇస్ it enjoys relationship with God. Every soul enjoys relationship with God. That is the fundamental thing basically. అయితే దానికంటే కూడా ఎక్కువగా భౌతిక ప్రపంచంతో ఉన్న బంధము వలన ఆ ఎంజాయ్మెంట్ ని మర్చిపోయి ఇంకొకటి దాంట్లో ఎంజాయ్మెంట్ ఉందేమో అని వెతుకుతూ ఉంటున్నాము. ఎప్పుడైతే దాని కర్మని మనం ఆత్మని ఆ భగవంతుని బంధానికి సంబంధించిన విషయాలతోనే దానిని అలవాటు చేయడం మొదలు పెడితే కొంచెం పని చేసినా సరే అది శ్రేయస్కరమే. మళ్ళీ భాగవతం నుంచి దీనికి చెప్పిన రిఫరెన్స్ చెప్తున్నారు. చైతన్యం స్వీకరించినచో శాస్త్ర విహితములైన కర్మలను అనుసరింపకున్నను, భక్తియుక్త సేవను సక్రమంగా నిర్వహింపకున్నను అతడు తన ఉత్తమ స్థితి నుండి అయినను ఎట్టి నష్టమును గాని పాపమును గాని పొందడు. ఎప్పుడైతే మనము ఆ భగవంతుని కృష్ణ చైతన్యమును స్వీకరించిన కృష్ణ కాన్షియస్నెస్ అంటే ఎప్పుడైతే మనం ఆ కాన్షియస్నెస్ తో ఉందాము అన్న భావనని తీసుకుని జీవితాన్ని గడుపుకోవడం మొదలు పెడితే
అది అది కరెక్ట్ గా పనులు చేస్తున్నామా లేదా అని కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. అందులో తప్పులు చేస్తున్నామో అనుకున్నా సరే అందులో దానివల్ల నష్టం ఉండదు. అట్లు కాక అతడు శాస్త్రములతో తెలిపిన అన్ని పవిత్రీకరణ విధానములను నిర్వహించినను కృష్ణ చైతన్యవంతుడు కానిచో అతడు ఎట్టి లాభమును పొందగలడు. సో దెర్ ఆర్ 2 ways. యు హ్యావ్ వేదాల్లోని ఎన్నో ప్రొసీజర్స్ ఉన్నాయి భగవంతుని చేరుకోవడానికి. ఆ ప్రొసీజర్స్ అన్ని కూడా ఫాలో అయ్యి అందులో మన 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 భావనలో భగవంతుడు లేకపోతే దానివల్ల ప్రయోజనం లేదు. భావనలో భగవంతుడు ఉన్నప్పుడు ఈ ప్రొసీజర్స్ అన్ని ఫాలో అవ్వకపోయినా సరే దానివల్ల ప్రయోజనం ఉంటుంది. అందువలన సన్యాసము లేదా ఏ పవిత్రీకరణ విధానమైనను పరమ లక్ష్యమైన కృష్ణ చైతన్య భావనను పొందుటకు తోడ్పడవలేను. సో సో నువ్వు యుద్ధము చేయను అని చెప్పి సన్యాసము తీసుకుంటున్నావు తప్పితే భగవంతుని మీద ఉన్న భక్తి భావన కాదు కదా. ఆ భక్తి భావనతో నువ్వు సన్యాసం తీసుకోకపోతే దీని వలన ప్రయోజనం లేదే. నువ్వు సన్యాసము వేదాలలో నేను చదువుకున్నానయ్యా, అందువలన నేను నేను ఈ యుద్ధం చేయటం కంటే కూడా సన్యాసం తీసుకోవడమే పుణ్యకార్యము అనుకుంటున్నావు. కానీ ఆ పుణ్యకార్యములో నువ్వు భగవంతుని నిలబెట్టలేకపోతే దాని వలన నీకు ప్రయోజనము లేదు అని చెప్పుకొస్తున్నారు. అట్టి కృష్ణ చైతన్యము ప్రాప్తించనిచో సర్వము నిరాప్తకరమే. సో మళ్ళీ భాగవతంలో చెప్పిన ఒక శ్లోకాన్ని మీరు రిఫరెన్స్ ఇస్తున్నారు. దెర్ ఆర్ ఆల్వేస్ 2 paths. One is you are in the Krishna consciousness and doing small activities. No, you're not in Krishna consciousness, but you're doing everything as per the procedures laid out in the శాస్త్రం. వేదాలలో చెప్పిన విధానంగా నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు, కానీ అందులో భగవత్ స్పృహ లేకపోతే దానివల్ల ప్రయోజనం ఉండదయ్యా అని చెప్పి మళ్ళీ మనకి ఇక్కడ శ్లోకం రిఫరెన్స్ గా చెప్పుకొస్తున్నారు. అర్థమవుతుంది కదా ప్రభుజీ, సినిమాతాజీ? సో బాటం లైన్ ఏంటంటే అయ్యా అంటే కర్మ చెయ్యాలి, కర్మ చేయడానికి లేకుండా చేయలేము. అయితే ఆ కర్మలో భగవంతుని నిల్చోపెట్టి చేయడం నేర్చుకోవాలి. స్టెప్ బై స్టెప్, బేబీ స్టెప్స్, స్మాల్ స్టెప్స్ యూ కెన్ టేక్, but you have to do that. That's the only way. You are going to do 2 things at a time. కర్మలోని భగవంతుని దృష్టిలో పెట్టుకు చేస్తే 2 విషయాలు జరుగుతున్నాయి. కర్మ మీద సహజముగానే, కర్మ ఫలితం మీద సహజంగానే అనాసక్తి పెరుగుద్ది. భగవంతుని మీద భక్తి భావనతో కర్మలు చేయడం మొదలు పెట్టడం వలన ఆత్మ సంతృప్తి పెరగడం మొదలు పెడుతుంది. ఒకవైపు ఒక రకమైన అటాచ్మెంట్ ఆటోమేటిక్ గా జరుగుతాయి. కానీ బయట ప్రపంచం నుంచి చూసిన వ్యక్తులకి వీడు సామాన్య జీవితాన్ని అన్ని పనులు చేసుకువెళ్తున్న సామాన్య జీవిలాగే కనబడుతూ ఉంటాడు. కానీ ఇంటర్నలైజేషన్ చేసుకోవడం మొదలు పెడితే కర్మఫల త్యాగం జరుగుతూ ఉంటుంది. భగవంతునితో బంధం ఏర్పడడం మొదలు పెడుతుంది. ఈ 2 సైమిల్టేనియస్ గా జరుగుతాయి, కానీ ఒక సింగిల్ ఇన్స్టెంట్ గా జరగదు అన్నది మనం గ్రహించగలగాలి. రైట్? సో నెక్స్ట్ దానికి వెళ్దామా? నెక్స్ట్ ఎవరు చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. నేను చదువుతా ప్రభుజీ. 6వ శ్లోకము. కర్మేంద్రియాణి సంయమ్య యా ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచారః స ఉచ్యతే. కర్మేంద్రియాలను నిగ్రహించిన మనసు ఇంద్రియార్థాల పైననే లగ్నమై ఉన్నవాడు నిక్కముగా తనను తాను మోసగించుకొని మిథ్యాచారి అనబడతాడు. థ్యాంక్ యూ ప్రభుజీ. సో కర్మేంద్రియాలను నిగ్రహించుకున్నా సరే మనస్సుచే ఇంద్రియార్థమును ధ్యానించిన వాడు, నేను ఈ పని చేయకూడదు, నేను చెయ్యను, కానీ మైండ్ లో మాత్రము ఆ పని మీదే ధ్యాస ఉంది. సో ఇటువంటి సన్యాసి, చేతిలో సిగరెట్, చేతిలో సెల్ ఫోన్. సో బేసికల్గా ఏంటంటే ఇంద్రియాలను నిగ్రహించుకున్నారు కానీ ఇంద్రియార్థాలని ధ్యానిస్తున్నాడు. ఇదివరకు కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక వ్యక్తి అన్ని వదిలేసుకుని హిమాలయాల్లో తపస్సు చేసుకుందామని చెప్పి తనకున్న ఆస్తి అంతా కూడా పెద్ద ఫంక్షన్ అవుట్ పెట్టి ఆస్తి మొత్తం త్యాగం చేసేసాడంట. త్యాగం చేసుకుని తను కట్టుబట్టలతో హిమాలయాలకు వెళ్ళిపోయాడు. నేను చాలా త్యాగం చేశాను అని చెప్పుకుంటూ వెళ్తున్నాడు. సో ఫైనల్ గా ఒక రాయి మీద కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడు. ఓ రోజు కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళి వచ్చేసరికి ఇంకోళ్ళు ఎవరో రాయి మీద కూర్చునేసరికి ఇది నా రాయి, నువ్వు ఎందుకు కూర్చున్నావు అని చెప్పి గొడవ పెట్టుకోవడం మొదలు పెట్టాడు. అంటే సో ఫైనల్ గా ఏమిటంటే
ఆ ఇంద్రియార్థాల మీద ఇంకా he left everything, but he's now possessing that stone on which he is sitting basically. అతనికి ఆ స్థానం మీద ఆ రాయి మీద ఆ ఆ మోహం ఏర్పడిపోయింది. అందుకే మీరు ఎప్పుడైనా చూస్తే సన్యాసం స్వీకరించిన వాళ్ళు ఒక చోట ఎక్కువసేపు ఉండరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తున్నారు అక్కడ యుఎస్ లో రాధేశ్యామ్ ప్రభువుని కానీ చైతన్య చరణ్ ప్రభువుని కానీ ఎవరు కూడా ఒకే చోట ఎక్కువసేపు ఉండరు. వాళ్ళకి బోస్టన్ లోని 10 రోజులో 20 రోజులో పని ఉన్నా సరే అది 2 ట్రిప్స్ కింద 3 ట్రిప్స్ కింద స్ప్లిట్ చేసుకుంటారు తప్పితే ఒకే చోట ఉంటే అక్కడ ఆ ప్లేస్ మీద అభిమానం పెరిగిపోతుందేమో, ఆ ప్లేస్ మీద ఎక్కడైనా కంఫర్ట్ లెవెల్ పెరిగిపోతుందేమో అన్న భావంతో చాలా తక్కువ సార్లు సన్యాసులు గృహస్థుల ఇళ్లలో ఉంటారు. గృహస్థుల ఇల్లు టెంపుల్ కంటే కూడా కంఫర్ట్ లెవెల్ ఎక్కువ ఉంది. అలాంటి చోట ఉంటే ఎక్కడ కంఫర్ట్ గా అలవాటు పడిపోతామేమో అన్న భావంలోని వాళ్ళు సాధ్యమైనంత వరకు గృహస్థుల ఇళ్లలో ఉండడానికి అవాయిడ్ చేయడానికి ప్రయత్నిస్తారు. మరి అమెరికాలో తప్పదేమో, బట్ ఇక్కడైతే మాత్రము ఎంతో ఇది సరే ఒక్క నిమిషం. సో కర్మేంద్రియాలు నిగ్రహించినను మనసుచే ఇంద్రియ అర్థము, మనసు లోపల ఇంకా ఇంద్రియార్థాన్ని ధ్యానించేవాడు నిశ్చయంగా తను మోసగించుకుంటున్నాడు, అటువాడు మిథ్యాచారి అనబడును. దీని భాష్యం చదువుతాం. కృష్ణ చైతన్యములతో కర్మలు చేయుటకు నిరాకరించుట వాస్తవముగా మనసునందు ఇంద్రియ భాగం గురించి ఆలోచించుచునే ఆడంబరముగా ధ్యాన తత్పరతను ప్రదర్శించే కప్టర్లు ఎందరో గలరు. అట్టి కప్టర్లు అనగా మిథ్యాచార్యులు తమను అనుసరించి అనుచరులను భ్రమింపజేయుటకే శుష్క వేదాంతమును కూడా చెప్పవచ్చు. ఈ శ్లోకమును అనుసరించి అటు వారందరూ గొప్ప వంచుకులు. ఇంద్రియ తృప్తికై మానవుడు తన సత్యానుసారము వర్ణాశ్రధర్మమును పాటించుచునను తన సాంఘిక స్థితికి సంబంధించిన నియమమును అనుసరించినచో క్రమముగా తన జీవితమును తాను పవిత్రీకరించుకొనగలడు. కానీ యోగి వలె నటించుచు ఇంద్రియ భాగము కొరకై అన్వేషించేవాడు కొన్ని మార్లు తత్వమును గూర్చి చెప్పినను గొప్ప వంచుకుడని పిలువబడదు. అటు పాపి యొక్క జ్ఞానం భగవానుని మాయాశక్తి చేత హరింపబడి ఉన్నందున వాని జ్ఞానమునకు ఇట్టి విలువయు లేదు. అట్లు కపటముగా వర్తించు వాని మనసు సదా అపవిత్రమై ఉండి చేత అతని ధ్యాన ప్రదర్శనము సర్వదా ప్రయోజన శూన్యమై ఉండను. సో విల్ సీ లాట్ ఆఫ్ ది సన్యాసిస్ యాక్చువల్గా. మన శ్రీల ప్రభుపాద వారు అమెరికా వెళ్ళినప్పుడు అప్పటికి చాలా మంది అమెరికా వెళ్ళారు. చాలా మంది ఇండియన్ ఫిలాసఫీని పట్టుకుని యుఎస్ వెళ్ళారు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు నేమ్ దెమ్ ఇన్ ద రికార్డింగ్ బేసికలీ. బట్ ఒకళ్ళిద్దరు ఆ సన్యాసుల్ని, ఆ ఫిలాసఫర్స్ ని కలిసిన వాళ్ళు, తర్వాత ప్రభుపాదుల వారిని కలిసిన వాళ్ళకి వాళ్ళు ఫస్ట్ అబ్జర్వ్ చేసింది ఏమిటయ్యా అంటే, చాలా మంది ఫిలాసఫర్స్ ఇండియా నుంచి వచ్చారు, అయితే వాళ్ళందరూ ఏసీ రూమ్స్ లో కూర్చుని ఫిలాసఫీ గురించి మాట్లాడుతున్నారు, మీరేంటి ఇక్కడ పబ్లిక్ పార్క్ లో కూర్చుని ఫిలాసఫీ గురించి మాట్లాడుతున్నారు. సో దట్ ఈస్ వేర్ దే వర్ సో ఇంప్రెస్డ్ విత్ వాట్ శ్రీల ప్రభుపాదుల వారు వాజ్ ప్రీచింగ్ ఇన్ అమెరికా. బికాస్ హీఈస్ లివింగ్ వాట్ హీఈస్ ప్రీచింగ్. సో చాలా మంది ఆ ఇంద్రియాలని జయించిన భావంలో ఉంటారు, కానీ ఆ ఇంద్రియ అర్థాలని జయించడం చాలా కష్టము. సో యూఆర్ డయాబెటిక్, సో డాక్టర్ సేస్ నాట్ టు ఈట్ స్వీట్. డయాబెటిక్ స్వీట్ తినడానికి వీలు లేదు అంటారు. మన స్వీట్ తినము, కానీ మన భావం ఆ స్వీట్ రుచి ఇంకా అనుభవిస్తూనే ఉంటుంది. ఆ స్వీట్ పేరు చెప్పగానే మనకి ఆ రుచి నోటి మీద కనబడుతుంటుంది. కానీ డాక్టర్ చెప్పాడు కాబట్టి తినము. దట్స్ ఓకే, బికాస్ తినడం వల్ల అది భౌతికంగా హర్ట్ చేస్తుంది కాబట్టి. బట్ స్పిరిచువల్ ప్రోగ్రెస్ లోని యూ కెనాట్ హ్యావ్ డ్యూయాలిటీ. ఇన్ స్పిరిచువల్ లైఫ్ యూ కెనాట్ హ్యావ్ డ్యూయాలిటీ. బయట ఆలోచన ఒకటి, లోపల ఆలోచన ఒకటి ఉండడానికి వీలు లేదు. హరే కృష్ణ. చెప్పండి ప్రభు. విక్రమ్ ప్రభు. గురూజీ, ఒక చిన్న క్వశ్చన్ గురూజీ. అంటే మీరు ఇందాక అన్న ఒక పాయింట్ గురించి ఆలోచించా. అంటే మీరు చెప్తున్న ఈ శ్లోకంలో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కూడా ఎండ్ ఆఫ్ ద డే మనం ఎలా వాటిని జయించి ఉండాలి భక్తి యోగంతో అన్ని కలిపి చెప్తున్నారు. కానీ
ఇప్పుడు ఇందాకడ మీరు అన్నారు కదా, మన అమెరికాలో ఉండే ప్రభుజీలు ఒకే చోట ఉండరు. అమెరికాలో కూడా మళ్ళీ మీరు ఎగ్జాంపుల్ గా చూడడానికి చెప్తున్నాను బేసికలీ, బికాజ్ యూఆర్ నౌ సీయింగ్ బేసికలీ. ఓకే. అంటే అదేనా అలా రీజను? అంటే ఇప్పుడు మనం స్వీట్ గురించి మనం ఇంద్రియాలను ఎలా నిగ్రహించుకోవాలో, ఆళ్ళు ప్లేస్ గురించి కూడా నిగ్రహించుకొని ఉండటానికి అది అలా ఒక చోట ఉండలేకపోవటం అనేది ఆహ్, అది ఇంద్రియాలను జయించినట్టు ఎట్లా అవుతుంది అనేది ఒక క్వెషన్ వచ్చింది. అంతకన్నా ఏం లేదు గురూజీ. అంటే అంటే ఒక చోట సపోజింగ్ ఐమ్ టెల్లింగ్ యూ ద సేమ్ థింగ్. సో యూఆర్ అ డయాబెటిక్ పర్సన్ and you're not supposed to eat sweet, but you're actually a sweet seller. How and you like sweet. How easy and difficult it is to control, Prabhu. So if you're a sweet seller, then you are selling sweet, you're smelling sweet, you're at this, and you like sweets, and you're not supposed to eat. Now instead of that, if you're getting out of that business and doing some other business, then probably it's a lot more easier to control, right? Compared to if you're sitting in the sweet stall. So అదే to avoid that, I mean, not that they cannot control, it's not about control. Why even get into that state of wanting to control it, right? Avoid the situation. Out of sight, out of problem అంటారు చూసారా. సుఖదేవ్ గోస్వామి సుఖముని గురించి చెప్పుకొస్తున్నప్పుడు కూడా, ఒక ఆవు పాలు పితికిడే అంత సమయం కంటే తక్కువ సమయం ఆయన ఒక ప్లేస్ లో ఉంటాడంట. ఎందుకంటే ఆ ప్లేస్ తో ఎక్కడైనా తనకి భావన వస్తుందేమో, ఏమని ఈ ప్రదేశం బాగుంది, ఇక్కడ దాంతో ఎక్కడైనా బంధం ఏర్పడిపోతుందేమో. అంటే వీళ్ళు దాన్ని జయించలేదా, అందుకని అలా చేస్తున్నారా అని అనుకునే కంటాను. Why even try to get to that? Make it a practice just to move off. Why get into that problem? Right, Prabhu? అలా అని భగవద్గీత చెప్తాందా గురూజీ? అలాగని భగవద్గీత చెప్తుందా? ఇప్పుడు ఇందాకడ శ్లోకం అది చెప్తాందా అనేది నా క్వశ్చన్ గురూజీ. అంతకన్నా ఏం లేదు. ఇంటర్ప్రిటేషన్ లో is that what శ్లోకం అది చెప్పట్లేదు. శ్లోకం ఒక చోట్ల ఉండకూడదు అని అయితే ఏం చెప్పట్లేదు. శ్లోకం ఒక చోట ఉండకూడదు అనేది చెప్పట్లేదు. మీరు మామూలు మానవుడికి ఎలా హెల్ప్ చేయాలో చెప్తున్నారు. అంటే అలా చేయగా మనం అది తప్పించుకుంటాం. ఎగ్జాక్ట్లీ. శ్లోకం అయితే మనసు ఇంద్రియాలను జయించడము కంటే కూడా ఇంద్రియార్థాలని జయించడం కష్టము. ఇంద్రియాలను జయించడంతో పాటు ఇంద్రియ అర్థాలని కూడా జయించలేకపోతే నువ్వు మోసం చేస్తున్నావు. ఇంద్రియార్థాన్ని జయించినట్టు నటిస్తే నువ్వు మోసం చేస్తున్నావు. అది రైట్. అంతే, శ్లోకం అయితే అంతవరకే చెప్తుంది. బట్ ఐమ్ టెలింగ్ యూ, లైక్ ఇన్ ప్రాక్టికలీ దట్స్ వేర్ యూ సీ పీపుల్ చేంజింగ్ దేర్ దిస్ థింగ్. I have seen people in America. అది అమెరికా ఉంది గురుజీ. ఎక్కడైనా మానవులకి అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ కదా గురుజీ. ఇప్పుడు ఇందాక శ్లోకంలో చెప్పిన పాయింట్. Thanksgiving time especially, like we all, I mean, I was there, I'm telling you have that intention, or you want to do shopping. అది సులభం కాదు పోవడం. మరి ఏం చేయాలి? షాపింగ్ చేయడం వల్ల ప్రయోజనం లేదు అని తెలిసినా సరే you want to do shopping. So go do the shopping, fill the cart and just leave it at the counter and walk off. Then you're actually and you fulfill your desire, but you have not done your job. అది ఇంద్రియార్థం అంటే అది ఇంద్రియం వేరు, ఇంద్రియార్థం వేరు basically, right? The desire to do the shopping is still there. You're not able to overcome that. You go spend your 4 hours, 5 hours in the shop, just fill the cart, leave it there and walk off basically. Then see, that is what it is basically, like అదేంటంటే ఇంద్రియార్థాన్ని జయించలేకపోవడం వలన అది ఓవర్ నైట్ అయిపోదు. ఇంద్రియార్థాన్ని జయించడం ఓవర్ నైట్ జరగదు, అన్లెస్ యూ పుట్ డివోషనల్ ఆస్పెక్ట్ టు ఇట్ బేసికలీ. అంటే డివోషనల్ ఆస్పెక్ట్ పెట్టడం అంటే నేను ఎందుకు చెప్తున్నా మళ్ళీ అదే అంటే, ప్రభు ఒకసారి డివోషనల్ ఆస్పెక్ట్ పెట్టడం మొదలు పెడితే యూ విల్ సీ ఎ హయ్యర్ టేస్ట్. ఇప్పుడు కూడా ఇదే ఎగ్జాంపుల్ ఇచ్చుకోవచ్చు. మీరు మైసూర్ పాక్ తిన్నారు, మైసూర్ పాక్ మాత్రమే తింటే అది తీయగా ఉందని తెలుసు. మర్నాడు రసగుల్లా తిన్నారనుకోండి, అది ఇంకా తీయగా ఉంది, మీకు తీపి ఇష్టము. ఇప్పుడు మైసూర్ పాక్ అంత రుచించదు మాట ఇంకా, ఎందుకంటే మీ మనసుకు తీపి ఇష్టం కాబట్టి ఇప్పుడు అంతకంటే తీపి వస్తువు తిన్నారు, అది ఇంకా బాగుంది కాబట్టి. సో ఎప్పుడైనా సరే
ఆ హయ్యర్ టేస్ట్ చూడాలి. ఆ హయ్యర్ టేస్ట్ చూడనంత కాలము ఈ లోవర్ టేస్ట్ నే మనం అలవాటు పడి ఉంటాం. ఈ లోవర్ టేస్ట్ ఏదయ్యా అంటే భౌతిక ఆనందం. సో యు ఆర్ డూయింగ్ దిస్ వర్క్, ఈ పని చేస్తున్నారు, ఈ ప్రతిఫలం వస్తున్నది, మీరు ఇంతసేపు ఇంత కష్టపడుతున్నారు, సో ఇంత లాభం పొందుతున్నారు. ఇంతవరకే మనకి భౌతిక ప్రపంచం చూపెడుతూ వస్తూ ఉంటుంది. భౌతిక ప్రపంచం మనకి ఇంతవరకే చూపెడుతూ వస్తుంటుంది. ఎప్పుడైతే ఎప్పుడైతే ఆత్మానందంతో కూడిన పనులు చేయడం మొదలు పెడతామో, డివోషనల్ సర్వీస్ అంటే అది. ఎప్పుడైతే ఆ సర్వీస్ చేయడం మొదలు పెడతామో, భక్తి భావనతో సేవ చేయడం మొదలు పెడతామో, దెన్ యూ విల్ స్టార్ట్ ఫీలింగ్ లిటిల్ మోర్ ప్లెజర్. ఎప్పుడైతే ఆ ప్లెజర్ని అనుభవించడం, ఎంతో మందిని చూస్తుంటాం యూఎస్ అండ్ ఎవ్రీవేర్, ఎస్పెషల్లీ మదర్స్, దే ఎంజాయ్ వర్కింగ్ సో మచ్, దే ఎంజాయ్ వర్క్ ఇన్ ఆఫీస్ సో మచ్, బట్ ద డే a child is born, all their priorities change. Now the work becomes second because they have seen a higher taste in the child. They have seen something. అప్పుడు దాకా ఆ అమౌంట్, బ్యాంక్ బ్యాలెన్స్, ఆ షాపింగ్, అవన్నీ ఇంపార్టెంట్, ఆనందం ఇస్తున్నదే. The moment a child is born, all those become secondary. Just because that mother is enjoying a higher taste with the love of the child. The same thing, once you start enjoying that higher taste with God, the rest of the, అలాగని చెప్పి మిగతా పనులు చేయడం మానేం. But now you are it's of less interest to you basically, because you have higher purpose and higher taste basically. అది పట్టుకోగలగాలి, రైట్ ప్రభు? That will happen only with when you start doing devotional, unconditional devotional service, irrational devotional service, irrational surrender అన్నారు. Devotional service meaning ఏమిటయ్యా అంటే irrational surrender to God. Then you will start doing devotional service. లేకుండా భగవంతునికి శరణ పొందడమే, అదే భక్తియుక్త సేవ, ఎటువంటి తార్కిక సంబంధం లేకుండా. Once you see the taste, then even Mysore pak, gulab jam, rasgulla doesn't taste anymore sweet. Right, Prabhu? థ్యాంక్ యూ గురుజీ. 7th శ్లోక ఎవరు చదువుతారు? నేను చదవమంటారు ప్రభుజీ? చదవండి. హరే కృష్ణ. యస్వింద్రియాణి మనసా నియమ్యారభతే అర్జున కర్మేంద్రియైః కర్మయోగా మసక్తః సా విశిష్యతే. అనువాదము: ఓ అర్జున, అట్లుగాక మనస్సు చేత క్రియాశీలక ఇంద్రియములను నిగ్రహించుటకు యత్నించి ఆసక్తి లేనివాడై కర్మయోగమును ఆరంభించు శ్రద్ధావంతుడు అత్యుత్తముడు. హరే కృష్ణ. ఇంద్రియార్థాలని జయించకుండా ఇంద్రియాలను జయించినట్టు నటించి వర్తించే వ్యక్తి కంటే కూడా మనసు చేత క్రియాశీలకి ఇంద్రియములను నిగ్రహించుటకు ప్రయత్నించి ఆసక్తి లేని వాడై కర్మయోగమును ఆరంభించు శ్రద్ధావంతుడు అత్యుత్తముడు. So you have to put in effort in this rather than faking it. It's a big faker is of no use compared to a small person with sincere effort. అక్కడ ఫేకింగ్ గురించి మాట్లాడుతున్నారు, ఇక్కడ సిన్సియర్ ఎఫర్ట్ గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ ఎటువంటి సిన్సియర్ ఎఫర్ట్ అడుగుతుని చెప్తున్నారయ్యా? ఇంద్రియాలను నిగ్రహించడానికి ప్రయత్నించి ఆసక్తి లేని వాడై, కర్మయోగం నందు ఆసక్తి లేని వాడై, అంటే కృష్ణ చైతన్యం నందు శ్రద్ధావంతుడు అత్యుత్తముడు. ఆన్ ద అదర్ హ్యాండ్, ఇఫ్ ఎ సిన్సియర్ పర్సన్ ట్రైస్ టు కంట్రోల్ the active senses by mind and begins karma yoga in Krishna consciousness, without attachment, he is by far superior. So ఈ పని సినిమా చూడడమో, టీవీ చూడడమో, లేకపోతే ఏదో టైం బేస్డ్ కార్యక్రమం ఏదో చేయాలనిపిస్తుంటుంది పిల్లలు. ఎస్పెషల్లీ దిస్ ఇస్ నాట్ యువర్ టీవీ టైం, షట్ ఇట్ డౌన్. పుస్తకం తీసి చదువుకుంటూ మొదలు పెడతారు కానీ మైండ్ టీవీ మీద ఉంటుంది. అటువంటి వ్యక్తి కంటే కూడా టీవీ చూడడం మానేసి కొంచెం సమయము అయినా పుస్తకం మీద ధ్యాస పెట్టేవాడికి ఎక్కువ అర్థమవుతుంది. ఒక గంట సేపు వాడు పుస్తకం ఎదురుగంట పెట్టుకుని టీవీలో వచ్చే ప్రోగ్రాం గురించి ఆలోచించే వ్యక్తి కంటే ఒక 2 నిమిషాలు సంపూర్ణంగా పుస్తకం మీద ధ్యాస పెట్టే వ్యక్తికి ఉన్న తేడా గురించి చెప్పుకొస్తున్నారు. సో ఇంద్రియాలను నిగ్రహించడానికి ప్రయత్నించి
ఆసక్తి లేనివాడై కర్మయోగం అంటే కృష్ణ చైతన్యం నందు ఆరంభించుటకు శ్రద్ధావంతుడు అత్యుత్తముడు. సో సో అట్లా నటించే వాడి కంటే కూడా కొంచెం సేపు అయినా భక్తియుక్త సేవ చేసేవాడు, ఈ భగవత్ భావనలో నిలబడేవాడు బెటర్ అయ్యా అని చెప్పుకొస్తున్నారు. ఈ భాష్యం చూద్దాం. యథేచ్ఛ జీవనము కొరకును మరియు ఇంద్రియ భోగము కొరకు కపటయోగిగా నటించుట కంటేను భౌతిక బంధములను విడివడి భగవద్ధామను ప్రవేశింపజేయి స్వధర్మమును నిలిచి జీవిత లక్ష్యము కొరకే ప్రయత్నించుటయే అత్యంత ఉత్తమము. వాస్తవమునకు విష్ణువును చేరుటయే నిజమైన స్వార్థగతి లేదా జీవిత పరమార్థం. మనకు జీవిత పరమ లక్ష్యమును సాధించుటలో తోడ్పడుట కొరకై ఈ వర్ణాశ్రమ పద్ధతులు ఉపదేశింపబడింది. గృహస్థుడు కూడా కృష్ణ చైతన్యమునందలి నియమిత సేవ చేయట ద్వారా ఈ లక్ష్యమును పొందవచ్చు. ఆత్మానుభూతి కొరకై ప్రయత్నించిన ప్రతి ఒక్కరూ కూడా శాస్త్రంలో తెలుపబడినట్లుగా నియమిత జీవితమును గడుపుచు ఆసక్తి లేకుండా తమ కర్మను నొనరిస్తూ పురోభివృద్ధిని సాధింపగలడు. ఈ విధానమును అనుసరించి శ్రద్ధావంతుడు అమాయకులైన జనులను మోసగించుటకే ఆడంబరముగా కపట భక్తిని ప్రదర్శించు కపటి యోగి కంటేను అత్యంత ఉత్తముడు. కేవలం జీవనోపాధి కొరకై కపట ధ్యానము చేయవాని కంటేను శ్రద్ధగా వీధులను శుభ్రపరచువాడు ఎంతో ఉత్తముడు. ఒక దొంగ సన్యాసి కంటే కూడా తను సిన్సియర్ గా తను పని చేసే వీధులను క్లీన్ చేసేవాడే అంతకంటే గొప్పవాడయ్యా. ఎందుకంటే దొంగ సన్యాసి అంటే గొప్పవాడు అంటే వీళ్ళిద్దరిలో ఎటువంటి వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎదగడానికి అవకాశం ఉన్నదో చెప్పుకొస్తున్నారు. ఒక దొంగ సన్యాసి కింద నటిస్తూ జీవితాన్ని గడిపినంత మాత్రాన మోక్షం రాదయ్యా. అడిగంటే కూడాను చిన్న భక్తి భావనతోని శ్రద్ధతోని తన పనిని తను చేసుకువెళ్ళే వ్యక్తి ఎన్నో రెట్లు బెటరు అని భగవంతుడు చెప్పుకొస్తారు. రైట్, 2 hours పుస్తకాలు ముందేసుకుని దృష్టంతా టీవీ మీద పెట్టే కంటే ఒక 3 నిమిషాలు శ్రద్ధగా చదివేవాడికి ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. అవునా కాదా? ఏం థింగ్ ఇక్కడ భగవంతుడు మనకి ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తున్నారు. రైట్, నెక్స్ట్ లోకానికి వెళ్దాం ప్రభు. థర్డ్ శ్లోక 3.8 శ్లోక ఎవరు చదువుతారు? నేను చదవనా అమ్మా? హరే కృష్ణ. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేద కర్మణః. నీ విద్యుక్త ధర్మమును నీవు శ్రద్ధగా నిర్వర్తింపుము. అట్లు చేయుట అసలు కర్మ చేయకపోవుట కంటేనూ ఉత్తమము. మానవుడు కర్మ చేయకుండా భౌతికమైన దేహమును కూడా పోషించుకొనజాలడు. హరే కృష్ణ. అంటే బుద్ధి బెటరా అంటే భగవంతుడు చెప్పుకొస్తున్నారు, కాదయ్యా, నీ కర్మను నువ్వు చెయ్యాలి. అసలు నీ విద్యుత్ ధర్మం నువ్వు శ్రద్ధగా నిర్వహించు. అట్లా చేయడం అసలు చేయకపోవటం కంటేనూ ఉత్తమము. సేమ్ థింగ్, ఆఫీస్ లో కూర్చొని ప్రోగ్రామ్ రాయకుండా ఉండేవాడి కంటేను చిన్న తప్పులు వస్తూ ప్రోగ్రామ్ రాసేవాడు చాలా బెటర్. రైట్, మానవుడు కర్మ చేయకుండా భౌతికమైన దేహమును కూడా పోషించుకొనజాలడు. ఏ పని చేయకుండా ఆఫీస్ లో ఊరికనే కూర్చోవడమే కుదరదు. యూ హ్యావ్ టు డూ సంథింగ్, రైట్? సో విద్యుక్త ధర్మం నువ్వు శ్రద్ధగా నిర్వహింపు. నువ్వు చేయాల్సిన డ్యూటీ నువ్వు చాలా శ్రద్ధగా చేసుకో. అట్లు చేయట అసలు కర్మ చేయకపోవడం కంటే అది ఉత్తమము. సో కర్మ చేయకుండా ఉండడం మనకు జరగదయ్యా. మానవుడు కర్మ చేయకుండా శరీరాన్ని కూడా పోషించుకొని జాలడు. అందువలన నువ్వు ఇదంతా వదిలేసి సన్యాసం తీసుకుని జ్ఞాన మార్గంలోనే వెళ్ళిపోతాను అంటే కుదరదు. తాము ఉత్తమ వంశమునకు చెందిన వారమనియు గొప్ప పదవులలో నిండిన వారమనియు చెప్పుకొనుచు ఆధ్యాత్మిక పురోభివృద్ధి కొరకు సర్వమును త్యాగము చేసినట్లుగా మిథ్యా ప్రదర్శన చేయ కపటయోగులు ఎందరో కలరు. కానీ అర్జునుడు ఆ విధంగా వంచకుడు కారాదని శ్రీకృష్ణుడు భావించాడు. అంతేకాకుండా క్షత్రియులకు విధింపబడిన ధర్మములను అర్జునుడు పాటింపవలనని భగవానుడు వాంఛించాడు. అర్జునుడు గృహస్థుడు మరియు క్షత్రియ యోధుడైనందున అతడు తన స్థితి అందే నిలిచి గృహస్థుడైన క్షత్రియునికి విధింపబడిన ధర్మ నియమములు నిర్వహించుట ఉత్తమ కార్యము. అట్టి కర్మ లౌకికుడైన మానవుని హృదయమును సిద్ధపరిచి అతను భౌతిక కాలుష్యం నుంచి విముక్తిని చేయగలదు.
గుణానుసారము కర్మ చేయడం వలన ఏం జరుగుద్దయ్యా అంటే హృదయ శుద్ధపరచడం కూడా జరుగుద్దంట. జీవనార్థమై ఆచరింపబడు కపట సన్యాసము అవలంబించుటను భగవానుడు కానీ ఏ మత ధర్మశాస్త్రము గాను ఎన్నడూ అంగీకరింపదు. వాస్తవులకు మానవుడు ఏదియో ఒక కర్మ చేయొచ్చు జీవనాధారం సంపాదించవాలి. అంటే అర్జునుడు సన్యాసం తీసుకుంటాను ఇవన్నీ వదిలేస్తానంటే అది కపట సన్యాసంతో పోలుస్తున్నారు. అతడు భౌతిక ప్రవర్తనలను పవిత్రీకరణ కాకుండా పవిత్రీకరించుకొనకుండా ఇచ్చానుసారంగా కర్మను చదింపరాదు. సో కర్మని త్యాగము చేయడానికి కూడా ముందు జరగాల్సింది ఏమిటయ్యా అంటే హృదయ పవిత్రీకరణ జరగాలి. భౌతిక ప్రపంచంలో నివసించేవాడు ఎవడైనను భౌతిక ప్రకృతిపై అధికారము వహించుట కొరకు లేదా ఇంద్రియ తృప్తి కొరకు కొన్ని కలుషిత ప్రవర్తనలను కలిగి ఉండడు. అట్టి కలుషిత ప్రవర్తనలను తప్పక ప్రక్షాళన చేసుకొనవలెను. విద్యుత్ ధర్మముల ద్వారా అట్టి కార్యమును సాధింపక మునిపే కర్మను త్యజించి ఇతరులపై ఆధారపడుచు జీవించి కపటయోగ వలె మారుటకు ఎవ్వరును ప్రయత్నింపరాదు. సో ముందు చేసే కార్యాలని చేసే కర్మని ప్యూరిఫై చేసుకోవాలయ్యా, అప్పుడే నువ్వు సన్యాసంలోకి వెళ్ళగలవు. భగవద్గీత చాలా క్లియర్ గా చెప్తుంది, చేసే పనులు ఏవి మానేయొద్దు అని. చేసే పనులను ముందు ప్యూరిఫై చేసుకోవాలి. ఎప్పుడైతే అది ప్యూరిఫై చేసుకోవడం మొదలు పెడతానో అప్పుడే నువ్వు ఆధ్యాత్మిక స్థితికి వెళ్ళడానికి అవకాశం ఉంది. అప్పుడు దాకా నువ్వు ఆధ్యాత్మిక స్థితికి వెళ్ళడానికి కూడా అవకాశం లేదు అని చెప్పి ప్రభుపాదుల వారు చెప్తున్నారు. భగవంతుడు అదే మాట చెప్తున్నారు. దాన్ని మనకు భాష్యంగా చెప్పుకొస్తున్నారు. రైట్. సో ఎనీబడి హూ వాంట్స్ టు హ్యావ్ సమ్ స్పిరిచువల్ ప్రోగ్రెస్ హ్యావ్ టు ఫస్ట్ materialistically do their duty responsibility with whole heart, but without expecting the results of it. So we talked about this is 9th sloka that will complete one section before we close for the day. Okay. Sloka evaru chadutaru? నేను చదవనా ప్రకృష్ణ? యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్తః సంగః సమాచర. అనువాదం. విష్ణువు కొరకై యజ్ఞ రూపమున కర్మను నరింపవలను, లేనిచో ఈ భౌతిక జగత్తును కర్మ బంధకారము కాగలదు. అందుచే ఓ కుంతిపుత్ర, విష్ణువు ప్రీత్యర్థమే నీ విద్యుత్ ధర్మములు నరింపుము. Work done as a sacrifice for Vishnu has to be performed. Otherwise, work causes bondage in this material world. Therefore, O son of Kunti, perform your prescribed duties for his satisfaction, and in that way you will always remain free from bondage. Hare Krishna. యజ్ఞ రూపమున కర్మను నరింపవలెను, లేనిచో ఈ భౌతిక జగత్తున కర్మ బంధకారము కాగలదు. కన్క్లూజివ్ స్టేట్మెంట్స్ బేసికలీ. అందుచే కుంతి పుత్ర, విష్ణు ప్రీత్యర్థమే నీ విద్యుత్ ధర్మము నరింపము. నువ్వు నీ కోసం కాదు, భగవంతుని ఆనందము. అట్లా చేసినప్పుడు మాత్రమే ఈ కర్మ బంధము నుంచి బయట, కర్మ ఎప్పుడు నిష్కామం అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తున్నారు. ఏ నిమిషం అయితే నువ్వు కర్మలో భగవంతుని చూడగలిగి భగవంతుని కోసం కర్మను చేస్తావో, ఓ కుంతిపుత్ర, విష్ణు ప్రీత్యర్థమే నువ్వు చూద్దాము. దాని తర్వాత డిస్కషన్. సాధారణంగా దేహ పోషణ కొరకైనను మానవుడు కర్మ చేయవలసి ఉండుటి చేత ఆ ప్రయోజనం సిద్ధించినట్లుగా వర్ణాశ్రములకు సంబంధించిన విద్యుత్ ధర్మం నిర్దేశింపబడింది. యజ్ఞము అనగా విష్ణువు లేదా యజ్ఞాచరణ. యజ్ఞాచరణలన్నీ విష్ణు ప్రీతి కొరకై ఉద్దేశింపబడింది. యజ్ఞో వై విష్ణు అని తైత్తిరీయ సంహితలందు చెప్పుచున్నది. మానవుడు తనకు విధింపబడిన యజ్ఞములను ఆచరించినను లేదా విష్ణు భగవానుని ప్రత్యక్షముగా ఆరాధించినను ఒకే ప్రయోజనం పొందగలరు. అనగా ఈ శ్లోకమును తెలుపునట్లు కృష్ణ చైతన్యం అన్నది యజ్ఞం ఆచరించుటే, వర్ణాశ్రమ పద్ధతి కూడా విష్ణు ప్రీతినే లక్ష్యముగా భావించును. కనుక మానవుడు విష్ణు ప్రీతి ఉన్నది. ఈ భౌతిక జగత్తును చేయబడి ఇతర కర్మ ఏదైనా బంధకారణమే అగును. ఎందుకనగా శుభాశుభముల
కర్మల రెండింటికి చైతన్యమున కర్మను అనుభవించాలి. అట్టి కర్మలను చేయనప్పుడు అతడు ముక్త స్థితి అందు ఉండదు. ఇది గొప్ప కర్మాచరణ కళ. అన్న బ్రేక్ అవుతుంది మధ్యలో. బ్రేక్ అవుతుందా? ఒకసారి వీడియో ఆన్ చేశాను, దానివల్ల అదే అనుకున్నా. మనకు నిష్ఠాతులైన వారి నిర్దేశము అవసరమై ఉన్నది. కనుకనే మానవుడు కృష్ణ భక్తుని అనుభవపూర్వకమైన నిర్దేశమును అనుసరించి గాని, లేదా ఎవరి సమక్షమున అర్జునుడికి కర్మ చేయ అవకాశం కలిగినో శ్రీకృష్ణ భగవాను ప్రత్యక్ష బాధలను అనుసరించి గాని నేర్పుతో వర్తింపవలసి ఉండదు. ఇంద్రియ సంతృప్తి కొరకు కాకుండా కృష్ణుని సంతృప్తి కొరకు ప్రతి కర్మను నిర్వహింపవాలి. ఇటు అభ్యాసము మానవుని కర్మఫలముల నుంచి రక్షించడే కాకుండా భగవద్ధామునికి చేర్చగల ఉత్తమమైన భగవానుని ప్రేమయుక్త సేవా స్థితికి అతని క్రమముగా ఉద్ధరింపగలదు. సో మనం రిపీటెడ్ గా చెప్పుకుంటున్న విషయాన్ని మళ్ళీ ఈ శ్లోకంలో చూస్తున్నాం. ఇప్పుడు ఏ కర్మ చేసినా సరే మనం దానికి భౌతిక బాండేజ్ నుంచి బయటపడే విధంగా కర్మను చేయడం నేర్చుకోవాలి. అది ఎట్లా జరుగుద్దయ్యా అంటే చేసే కార్యంలోని భగవంతుని చూడగలగాలి, భగవంతుని సెంట్రిక్ గా చూడగలగాలి. ఇందుకోసం మనకి ముందు చాప్టర్స్ అన్నిట్లో కూడా అది భగవంతుడి సెంట్రిక్ గా భగవంతుని ఎట్లా చూస్తూ చేయగలమో మనం మిగతా జ్ఞానయోగంలోని దాంట్లోని నేర్చుకోవడం జరుగుతుంది. సరే ప్రభు, చెప్పండి ప్రభు. విక్రమ్ ప్రభు. గురుజీ ఇందాకడ దీనికన్నా ముందు శ్లోకంలో కర్మలను గురించి మనం కర్మ చేయటమే ఆబ్వియస్లీ దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఫస్ట్ నుంచి దీంట్లో మనం చదువుతున్నట్లు మనకి మనం మోసం చేయొద్దు, దేవుణ్ణి అసలు మోసం చేయలేము అని చెప్పారు క్లియర్గా. అంతా బాగానే ఉంది, కానీ మన కర్మలను కూడా మనం ఫాలో అవ్వాలని ఉంది కదా. దాంట్లో పాతకాలంలో అయితే ఒక క్షత్రియుడు క్షత్రియ ధర్మాన్ని పాటించాలని ఉండేది. కానీ ఇప్పుడు ఎవరు క్షత్రియుడు, ఎవరు చాకలి, ఎవరు బ్రాహ్మణులు అనే లాగా ఏమి లేదు కదా. అందరం కలిసి కూర్చుని కంప్యూటర్ ముందే పనిచేస్తున్నాం. సో కర్మ అంటే అందరూ శూద్రులే ప్రభు ఈ రోజు కాలంలోని. అవును అంటే మనకి అప్పుడు అంటే క్లియర్ ఇది ఉండేది కదా మన ధర్మం. ఇప్పుడు మన దీన్ని బట్టి అంటే ఇప్పుడు భార్యాభర్తలు అయితే ఓకే, తెలుసు పిల్లల్ని చూసుకోవాలి అనేది ఒక బాధ్యత. అవన్నీ కూడా ఒక కర్మ లాగానే వస్తాయి కదా. మన ధర్మం మనం పాటిస్తాం గురించి వస్తాయి కదా అవన్నీ. అలానే మనం చేస్తాంది అసలు అంటే ప్రతి ఒక్క మనిషికి ఇఫ్ దే వాంట్ టు నో వాళ్ళ అల్టిమేట్ ఏంటి, అసలు వాళ్ళ జీవిత పర్పస్ ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకుంటే తప్ప అసలు వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు పాటిస్తున్నారని ఎలా అనుకుంటాం గురుజీ? ఎందుకంటే అంటే మీరు అన్నట్లు మనం ఇది కూడా చదువుకున్నాం, కృష్ణతత్వంతో చేస్తే బాగానే అన్ని కరెక్టే అన్నట్లు కూడా ఉంటుంది. కానీ అసలు మనం చేస్తున్న కార్యం అసలు మనం పుట్టింది అన్నట్లు అంటే కొంచెం అర్థం కావట్లేదు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో. బట్ కరెక్ట్ బ్రో, ఐ అండర్స్టాండ్ యువర్ కన్సర్న్. సో ప్రభు భగవంతుడు కూడా భగవద్గీతలో అని చెప్పారు, కానీ ధర్మం గుణం నుంచి వచ్చింది కానీ పుట్టుకతో వచ్చింది కాదు అని చెప్పుకొస్తారు. సో మోస్ట్ ఆఫ్ అవర్ కన్ఫ్యూజన్ కమ్స్ బికాస్ టుడే వాట్ వి కాల్ క్షత్రియ, వాట్ వి కాల్ బ్రాహ్మణ్ is by birth, not by his nature, basically. That is one aspect. Second aspect, how do we understand our nature and see what is right for our nature, right? బట్ ఈ రోజు చూస్తే వ్యక్తిగతంగా అందరూ కూడా శూద్రతత్వంతోనే పనిచేస్తుంది. బేసికల్ అంటే వీఆర్ వర్కింగ్ ఫర్ సంబడి ఎల్స్. దట్ ఈస్ వాట్ శూద్రత్వం మీన్స్ బేసికలీ. అండ్ దెర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ దట్ ఆల్సో, యాజ్ లాంగ్ యాజ్ దే డూ ఇట్ రైట్. బట్ మోస్ట్ టైమ్స్ ఏమవుతుందంటే బై బర్త్ ఐఎమ్ సో అండ్ సో, బట్ బై వర్క్ ఐఎమ్ సో అండ్ సో అన్న కన్ఫ్యూజన్ తోని దేనికి కాకుండా పోతుంది. బట్ కంటే కూడా అతీతమైంది చెప్పుకొస్తారు. బ్రాహ్మణ తత్వం కంటే అతీతమైన 4 తత్వాలు కూడా ఇంకా అర్థం అవ్వడానికి బాగా కట్ అవుతుంది ప్రభుజీ.
హరే కృష్ణ. సో ఇంకెవరు అందరూ కొన్ని వీడియోస్ తీసేసాను లేకపోతే సో సో Sujata Mata, I'm putting you also on mute. If somebody wants, you can unmute yourself, but I'm putting you in name. సో ప్రభు, సో ఈ వర్ణాశ్ర ధర్మం గురించి మళ్ళీ మనం కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత చదువుకుంటాము. బట్ మీ క్వశ్చన్ కి ఆన్సర్, నేను ఏ ఆశ్రమంలో ప్రకారం నేను ఉన్నాను అన్న, నా గుణం ఏ ఆశ్రమంలోకి వస్తుంది, నేను ఏం పాటించాలి అన్నది ఇస్ ఎ ట్రిక్కీ క్వశ్చన్. హూ కెన్ ఎక్స్ప్లెయిన్ యూ? టు ఎ లార్జ్ ఎక్స్టెంట్ శిక్షా గురు షుడ్ హెల్ప్ సాల్వ్ సచ్ ప్రాబ్లమ్. అంటే we have మా గ్రూప్ లో కూడా we have numerous amount of discussions on this basically, and there is no black and white rule on this. బట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే బియాండ్ దిస్ ఈస్ వైష్ణుతత్వం. వైష్ణుతత్వాన్ని పాటించగలిగితే మిగతా వర్ణాశ్ర ధర్మము చేసుకుంటుంది. కేవలము దేహ పోషణ కోసము ఒక ధర్మాన్ని తీసుకుంటున్నాం తప్పితే దానిని పట్టుకుని మోక్ష మార్గంలోకి వెళ్ళగలిగే స్థితిలో ఉన్నామా లేదా కలియుగంలో అంటే ఇట్స్ ఎ డిఫికల్ట్ క్వశ్చన్ టు ఆన్సర్. రైట్ ప్రభు? అంటే నేను అదే అంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక పర్పస్ ఉంటది కదా గురూజీ. ఎండ్ ఆఫ్ ద డే ఇది చాలా విధాలుగా చూడొచ్చు కదా. మన 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 కర్మ మనం మన ధర్మం మనం పాటించి మనం కృష్ణతత్వానికి చేరుకున్నామా, లేకపోతే మనం మన ధర్మం అనుకుని ఏది పడితే అది చేసేసుకుంటా వెళ్ళిపోయి కృష్ణతత్వానికి వెళ్తానికి ట్రై చేస్తున్నామా అనేది ఎక్స్ప్లోరేషన్, బేసికల్ గా సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్. లార్జ్ ఎక్స్టెంట్ వీఆర్ ఇన్ ద సెకండ్ పాత్ ప్రభు. దట్ ఈస్ వైష్ణవతత్వం 4 కంటే అతీతమైనది. ఆ వైష్ణవతత్వాన్ని పాటిస్తూ కానీ మనం చేసే మిగతా గుణకర్మ అనే కంటే చేసే కర్మ కేవలం దేహపోషణ కర్మ. వైష్ణవతత్వానికి వచ్చేసరికి గుణకర్మ కంటే కూడా భక్తి కర్మ ఎక్కువ, భక్తి భావన కర్మ. మళ్ళీ మన ఆశ్రమం గురించి చెప్పుకునేటప్పుడు చాలా డీటెయిల్ గా డిస్కస్ చేస్తాం. బ్రాహ్మణ తత్వం అంటే ఏంటి, వైశ్యతత్వం అంటే ఏంటి, క్షత్రియ తత్వం అంటే ఏంటి. బట్ వైష్ణవ తత్వము ఈ 3 చదువుకుంటాం. అంటే భక్తియుక్త సేవలో ఉన్న వాళ్ళు దే ఆర్ బియాండ్ దిస్ 4. బట్ అగైన్ మళ్ళీ మన జీవితం పోషించుకోవడం కోసము ఏదో ఒక కర్మను ఆచరించుకుంటూ వెళుతూ ఉంటాము. సో కలియుగ ధర్మం గురించి మాట్లాడుకునేటప్పుడు మళ్ళీ దీని గురించి కొంచెం డిస్కస్ చేస్తుంటాము. బట్ ఫర్ నౌ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, హౌ డు ఐ ఫైండ్ వాట్ ఈస్ మై నేచర్ ఆఫ్ లైఫ్, మై నేచర్ అన్న దగ్గర దెర్ ఆర్ ప్రొసీజర్స్ టు సమ్ ఎక్స్టెంట్. దెర్ ఆర్ శిక్షా గురు అగైన్ విల్ బి ద పర్సన్ హూ నోస్ యూ వెరీ వెల్ to define which path you should take. Sure, Guruji. Thank you, Guruji. There's some part of it. I know it's not going to give you 100% clarity, but at least in that. అది ఎవరు అదే గురుజీ 100% డెఫినెట్ గా అది అంటే యా మనం Hare Krishna. Other questions? So actually we spent a lot more time on second chapter. These chapters will go a little faster. We're on 9th shloka. Probably in next 2 classes we should finish 3rd chapter. Once these chapters are smaller, second thing, most of it is already discussed in second chapter. గురుజీ ఇప్పటికి కంప్లీట్ చేయాలి అనే ఉందా గురుజీ? మొత్తం కలిపి టార్గెట్ ఏమైనా పెట్టుకున్నా? నేనేం టార్గెట్ పెట్టుకోలేదు. నేనైతే ఏం టార్గెట్ పెట్టుకోలేదు. మై ఓన్లీ టార్గెట్ ఇస్ I want it in the end of the journey. That's it. Sure, Guruji. Specific target పెట్టుకోలేదు. ఏం క్వశ్చన్స్ ఉన్నాయమ్మా? No, తీసేస్తే yeah, good. Okay, good. You're good. Okay, Hare Krishna. Yeah. Hare Krishna. So, do you see? Yes, I see some couple of new names. Shravan. Shravan, Anusha Prabhuji. Is it from your community, Amma? కాదు ప్రభుజీ, కమ్యూనిటీ వాళ్ళ రిలేటివ్.
తనకి జూమ్ లింక్ పంపించాను. షీ సెడ్ లైక్ షీ విల్ అటెండ్ టుడే. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. హరే కృష్ణ నాన్న. ఆపుతున్నా. హరే కృష్ణ గురుజీ. అగైన్ నెక్స్ట్ సండే అదే యూఎస్, మండే మార్నింగ్ అమెరికా టైం. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ.